తాడిచెట్టు మొదలు చూసి తాడిచెట్టు మొదలు. అందరికీ నమస్కారం. నా పేరు వెనమల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను, ప్రభుత్వ ఆస్తులను పెంచే ప్రతి వ్యక్తికి నా యొక్క శిరసా వేయించి వందనములు చేస్తున్నా. మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, మేము ఎన్నో విభాగాలుగా చెప్పినాం. అందులో విభాగం ఏంటంటే, మనం చెప్పిన విభాగంలో సాధ్యమైనంత వరకు మన మనగడకు తాటి చెట్టు ముఖ్యమని. కానీ ఇది ఒక్కసారి కనుక మనం విస్మరించుకుంటే మనకు ఎన్నో యుగాంతాలు ఏర్పడిన తర్వాత ఆ సూర్యుడి నుంచి వచ్చిన ముక్క భూభాగం. అందులో అన్ని చెట్లు, అన్ని సకల జంతువులు, సకల యొక్క వృక్ష సంపద అన్నీ కలిగి ఉన్నాయి. కానీ ఏది కలిగి ఉన్నా తాడి చెట్టు, ఈత చెట్టు, ఖర్జూర చెట్టు ఇవన్నీ పామా జాతికి చెందిన యొక్క చెట్లు. కానీ తాటి చెట్టుకే ఈ యొక్క మనిషి యొక్క జీవనం మనగడ దగ్గరికి ముడిపడి ఉన్నది. అందుకే తాటి చెట్టు లేనిది మనిషి మనగడ లేదని ఒక విభాగంలో చెప్పుకుంటూ పోయినా. అందులో నేను చెప్పిన విభాగం ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఎన్ని వందల వేల మంది మీద తాటి యొక్క ఆయిల్ను మేము తయారు చేసి, ఆ చేసిన యొక్క దాన్ని ఎంతోమంది ప్రయోగించుకొని ఎటువంటి యొక్క మన సంజీవన మందులాగా తయారవుతుందని చెప్పిన, అది నిరూపించిన. ఎంతమంది మేము చెప్పిన మా ప్రోగ్రాం చూసి ఎంతమంది చేశారు. అందులో దాన్ని చూసి చాలామంది ఫోన్ కాల్ కూడా చేశారు. నిజంగా తాటి ఆయిల్ తయారవుతుందా? ఇంతవరకు ఏం లేదు, ఇంతవరకు ఏ సైంటిస్టులు కానీ ఎవరు కూడా ఈ విధంగా చెప్పలేదు. మీరు నిజమా అబద్ధమని ఎంతోమంది మా దగ్గరికి ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ ముందే నేను ఏం చేసిందంటే, ముదురు తాడి చెట్టు పెద్దగా, ఇప్పుడు మేము చూపించిన చిన్న తాడి చెట్లే ముదురి దాదాపుగా కొన్ని సంవత్సరాల వరకు తరబడి ఉన్న ముదురు తాడి చెట్టు, దాని ఏర్లు భూమి నుంచి పైకి ఒక 4-5 ఫీట్ల, ఒక 2-3 ఫీట్ల వరకు ఆ ఏర్లు ఉంటాయి. మంచిగానండి. తాటి ఆయిల్ని ఏ విధంగా తయారు చేసి ఫస్ట్ చెప్పుకుంటూ పోతున్నాం. ఏ విధంగానంటే, ముదురు తాటి చెట్టు యొక్క ఏర్లు తీసుకోవాలి, ఎచ్చి పచ్చి ఉన్న తాటి మట్టలను తీసుకోవాలి. ఈ రెండింటిని మంచి శుభ్రంగా ఒక మంచి శుభ్రమైన క్లాత్ని పసుపు ఇచ్చి, ఇక్కడ పసుపు ఇచ్చి అద్ది ముక్కలుగా చేసి, మీకు తోసినంత ఒక 2-3 కుడుకలు, ఒక 1/2 కిలోలో ముక్కలుగా చేసి, అందులో నేను చెప్పినట్టుగా కొన్ని కుడుకలుగా వేసుకొని, అంతేకాకుండా ఆముదం గింజల్లాగా వేసుకొని, ఆముదం గింజలు దాదాపుగా ఒక 100 గ్రాములు, కొబ్బరి కుడక పొడి ఒక 100 గ్రాములు, 200 గ్రాములు ఇవి ఉండాలి. దాదాపుగా తాటి పేలు కానీ, తాటి యొక్క మట్టలు కానీ, అంతేకాకుండా తాటి మన యొక్క చెట్టు వెళ్ళేటప్పుడు గౌరన్న గీస్తారు, ఆ మట్ట జాండి నల్లగా ఉంటుంది, దాని ఆ భాగం కూడా తీసుకోవచ్చు. అది దానన్నా తీసుకొని మెత్తగా దంచి 1 కిలో వరకు తాటి సంబంధించి ఉండాలి. 200 గ్రాములు ఇవి ఉండాలి. అందులో దాదాపుగా ఒక 5 లీటర్లు పోయండి. 5 లీటర్ల వాటర్ను పోసి ఒక 200 డిగ్రీల వరకు, దాదాపుగా ఒక 150-121 డిగ్రీల వరకు ఆ నీళ్లు, 4 లీటర్ల నీళ్ళు మొత్తం మరిగిందాక 1 లీటర్ వరకు ఉంచండి. దానిపైన తేమలాగా మన నూనె పవర్ లాగా, నూనె సమ్మర్ లాగా వస్తుంది. దాన్ని ఉడబోసిన దాన్నే తాటి ఆయిల్ అంటారు. అది సమస్త వ్యాధులకు, సమస్త రోగాలకు ఉన్న వాళ్ళు ఎలానంటే, ఉదయం 2-3 చెంచాలు ఏదో ఒక దాంట్లో పోసుకొని ద్రవించాలి. సాయంత్రం 2-3 చెంచాలు కనుక సర్విస్తుంటే ఖచ్చితంగా మనకు ఉండవలసిన వ్యాధులు దూరమేదని ఇంతకుముందు చెప్పుకుంటూ పోయినా. కానీ ఎంతమంది తయారు చేసుకుంటున్నారు ఏం కథో. అంతేకాకుండా తాటి చెట్టు నుండి కూడా పామా ద్రవాన్ని తయారు చేసుకొని, ఆ పామా ద్రవాన్ని కనుక ఒక పేలంలాగా పోసుకొని, అందులో కొద్దిగా సున్నపు రాయిని స్వచ్ఛంగా సహజంగా స్వచ్ఛంగా తీసుకొచ్చి ఆ సున్నం తయారు చేసి ఆ యొక్క కుండకు రుద్ది పామాద్రాహం వచ్చిన తర్వాత అందులో కొంచెము ఆముదము, కొంచెం కొబ్బరిని కలిపితే బాగా వేడి చేస్తే ఆ వచ్చిన యొక్క
మడ్డి లాంటిది, జిగట లాంటి పదార్థము, దానిలాగా తేమలాగా ఏ ఆకారం పోతే ఆకారంలాగా వచ్చేది ఒక్కటే తాటి బెల్లం. ఈ రెండింటిని ఎంతమంది ఉపయోగించుకుంటారో ఏమో కానీ తాటి బెల్లాన్ని ఉపయోగించుకొని ఇంతమందికి చాలా సాధ్యమైనంత వరకు ఆంధ్ర సైడ్ అయితే, ఆంధ్ర వైపు అయితే ఎక్కువ మంది, కొన్ని కేరళ రాష్ట్రాలు కానీ తమిళనాడు కానీ కొద్దిగా ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క తాటి చెట్లు ఉన్న ప్రాంతాలు కూడా చాలామంది తాటి బెల్లం ఉపయోగించుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా వెళ్ళిపోతున్నారు. ఇది నేను ఇంతకుముందు చెప్పిన ఒక ఎపిసోడ్లో అంతే మందికి సాధ్యమైన వరకు అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయాణం చేస్తారు. కానీ ఈరోజు ఏంటంటే మనిషి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇంత ముందున్న వ్యక్తిగత జీవితాలు వేరు, పురాతన కాలంలో ఉన్న జీవితాలు వేరు. కానీ అందులో స్త్రీ పాత్ర ఏంటిది? ఎందుకంటే ఈ రోజున గంక స్త్రీ గంక ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు ఒక జాతికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కుటుంబానికి కానీ ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక ముద్దు బిడ్డలను కనిచ్చే బాధ్యత స్త్రీది. దానికి మూలం అంటే పురుషుడు. అంటే స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి, పురుషుడు ఆరోగ్యంగా ఉండాలి. ఇరువురు గంక ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితమైన ఒక సంతానం కానీ, ఏదైనా కానీ ఒక దేశానికి కానీ, మన ప్రగతికి కానీ, మన కుటుంబానికి కానీ, మనకు కానీ మంచి వారసత్వ సంపదగా ఇచ్చే అవకాశాలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్న యొక్క వారసత్వాలు, ఇప్పుడున్న వారసులు గత ఒక 30-20 సంవత్సరాల కానుంచి మొదలుకుంటే 30 సంవత్సరాలు ముందు మంచి వారసులు, మంచి బిడ్డలు పుట్టారు, మంచి సంతానము కలిగింది. 30 సంవత్సరాల నుంచి మరి 20 సంవత్సరాలు, మరి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే పిల్లలకు పిల్లలు పుట్టరు అనే దంపతులు మెడిసిన్తోని, రసాయనిక మందులతోని, కృత్రిమంగానో ఏదో ఒక విధంగా తయారు చేసుకుని పిల్లలు కంటే అతని భూమి మీద వేసినప్పుడు ప్రపంచంలో లేని వ్యాధులు అటు తల్లిదండ్రులకు వస్తున్నాయి. ఆ మందులు మెడిసిన్ మింగి ఈ పుట్టిన బిడ్డకు వస్తున్నాయి. మరి ఎలా ఇదంతవరకు దిగజారినాము అనేది ఒక భాగాన్ని చెప్పుకుంటూ పోతుంటే మన జీవితంలో సాధ్యమైనంత వరకు చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఈ తాడి చెట్టు ఉన్న ప్రాంతాలు చిన్న ఎగ్జాంపుల్, నేను చిన్న ఉదాహరణ చెప్తా. మన ఇతిహాసాలు, మహాభారతాలు, రామాయణం ఉన్నది. కానీ అందులో రాముని గురించి ఒక చిన్న విషయము ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. క్షేత్రశుద్ధ నవమి రోజు రాముడు పుట్టిండు. క్షేత్రశుద్ధ నవమి రోజు రాముని యొక్క వివాహం జరిగింది సీతాదేవికి, రామునికి. మళ్ళీ తిరిగి పట్టాభిషేకం కూడా ఎన్నో కష్టాలు వెళ్ళి రాముడు మళ్ళీ తిరిగి వేరే అయోధ్య నుంచి అడవి ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం కూడా చెందింది కూడా క్షేత్రశుద్ధ నవమి అని చెప్తారు. మళ్ళీ తిరిగి క్షేత్రశుద్ధ నవమి రోజే మళ్ళీ యొక్క సీతాదేవి భూదేవికి వెళ్ళిపోవడం, ఇదంతా జరుగుతున్న రామాయణంలో వస్తూ ఉంటుంది. కానీ ప్రపంచానికి దిక్సూచిగా, ఉత్తమ పురుషునిగా, గొప్ప వ్యక్తిగా ఉన్న యొక్క రామునికి ఇన్ని కష్టాలు అదే క్షేత్రశుద్ధి నవమి రోజే కలుగుతాయి. కానీ క్షేత్రశుద్ధి నవమి అని గొప్పగా చెప్పుకున్న దానికి ఈ యొక్క తాటి చెట్టుకు చాలా విఘాతాలు, చాలా అనుసంధానంగా ఉన్నది. మరి ఎందుకంటే రాముని రంగు కూడా చూడండి ఎంత నలుపుగా, ఎంత అందంగా ఉంటాడో. తాటి చెట్టు కూడా అదే నలుపుగా, అదే రంగు కలిగి ఉంటుంది. కానీ అంతేకాకుండా ఇప్పటికి కూడా తాటి చెట్టుతోని అడవి సంపదలో ఉండి సీతాదేవి అని రాముడు వెళ్ళి ఎన్ని కష్టాలు వెళ్ళినా ఏది చేసినా కానీ ఆ చెట్టుకు మమేకం చేసుకున్నారట. అందుకే వాళ్ళ యొక్క వివాహం రోజు కూడా అప్పుడు సీతాదేవిని ఇచ్చి రామునికి పెళ్లి చేసే సమయంలో కూడా ఆ జనక మహర్షి కూడా చూడండి స్వయంవరం పెట్టి అందులో సీతాదేవిని పెళ్లి చేసేటప్పుడు ఆకాశం అంతా పందిరి లేచారట. కానీ ఇప్పుడు పందిరి వేసే మానవుడు లేరు, ఎవరు లేరు. మరి ఎందుకు ఆకాశం అంతా పందిరి వేయాలి? మరి ఆ పందిరి వేసేటప్పుడు మరియు వేరే ఒక అడవినే కదా, భద్రాచలం అనేది అప్పుడు గత ఇతిహాస కాలంలో ఉన్నది, పురాతన కాలంలో కొన్ని వేల లక్షల సంవత్సర కాలంలోనే ఎంతో అడవి సంపద ఉన్నది. మర్రి చెట్టు ఉన్నది, పాల చెట్టు ఉన్నది, తేకు చెట్లు ఉన్నాయి, ఇంకా తెల్లమద్ది చెట్టు అని, చింత చెట్టు, ఎన్నో 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 చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్టుకు అడ్డంగా వాసల్లాగా, గుంజల్లాగా, వాటి యొక్క పొరకలాగా పెట్టుకొని ఈ యొక్క తాటి చెట్టు తిని ఆ తాటి పందిరి కిందనే పెళ్లి చేసిరట. మరి ఎందుకు దీనికి అనుసంధానం ఉన్నది ఏంటంటే దాని యొక్క ఔగ్యత ఏందో, స్త్రీకి ఈ యొక్క తాటి చెట్టుకు అంత అమూల్యమైన యొక్క ప్రయోజనము, ఔషధ గుణాలు ఆ రోజులో ఉన్నాయనే అంత పెద్ద పెద్ద మహర్షులు
ఆ దేవతల కాలంలో ఈ చెట్టును ఉపయోగించుకున్నారు. అందుకే దేవతల కాలంలో దీన్ని కల్పవృక్షముగా అది మొక్కిర్రు. కల్పవృక్షం, మహాకల్ప వృక్షం. కల్పం అంటే ఎన్నో కల్పితాలు, ఎన్నో అన్నిటికీ సమూహంగా ఉండేది కల్పం. అందుకు కల్పవృక్షంగా దీన్ని కొనియాడారు. అంతేకాకుండా దాని నుంచి వచ్చిన ఆక్సిజన్, అంటే ఒక తాటి చెట్టు నుంచి వచ్చిన గాలి ఆ చెట్టు కిరణజన్య సంయోగక్రియ మార్చుకొని భూమి నుంచి ఖనిజ లవణాలు గ్రహించుకొని ఆకాశంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి కిరణజన్య సంయోగ హరితరేణువు నుంచి కిరణజన్య సంయోగం సమకూర్చుకొని మళ్ళీ శ్వాసక్రియలాగా మార్చుకొని ఆ శ్వాసక్రియ నుంచి మార్చుకొని దాని యొక్క వదిలిన యొక్క ఆక్సిజన్తో మన యొక్క పీల్చుకున్న గాలితోనే ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం. అందుకే సీతాదేవి శ్రీరాముని యొక్క వివాహ సమయంలో, పెళ్లి సమయంలో ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం రోజున, అంటే శ్రీరామనవమి రోజున భద్రాచలంలో చుట్టూ ప్రాంతాలు ఎన్ని ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ తాటి కమ్మలు తీసుకొచ్చే విశాలంగా కొన్ని మీటర్ల వరకు, కొన్ని కిలోమీటర్ల వరకు పందిరి వేసి ఆ పందిరి కిందనే వివాహం జరుగుతుంది. మానవ జీవనానికి కూడా, మనుషుల యొక్క వివాహానికి కూడా, వివాహ బంధానికి కూడా ఈ తాటి చెట్టు ఇమిడి ఉన్నది. అంత గొప్ప పైన మహావృక్షము, మహాకల్పము. ఈ యొక్క కల్పవృక్షం అనేది ఏంటంటే తాటి చెట్టు. ఎందుకో ఒక్కసారి ఆలోచించండి ఆయుర్వేద అభిమానులారా. అటువంటి తాటి చెట్టును ఈ రోజున మనం దూరం చేసినందుకే ఒక్క చిన్న కుటుంబాన్ని కనుక విస్ఫోటన చేస్తే అన్ని విభాగాలుగా వెళ్ళిపోయి ఎంతో పెద్దదానిగా విభజించే అవకాశంగా ఉంటుంది. కానీ ఈ తాటి చెట్టుని ఎలా విభజించరో, ఎలా చేసిరో ఒకసారి ఆలోచించే. వెనకడ ఒక పురాతన కాలంలో ఒక కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ముల ఉండేది. ఇద్దరు తల్లిదండ్రులు, అంటే వృద్ధులు, ముసలి వాళ్ళు, అంటే తాత ఉండేది, తండ్రి ఉండేది. ఆ తండ్రికి పిల్లలు ఉండేది, అంటే సంతానం ఉండేది. ఇద్దరు భార్యాభర్తలు ఉండేది. ఆ తాతలు, నానమ్మలు ఉండేది, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఉండేది. ఏం పని అండి? నిత్యం వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. లేదంటే ఒక పోడు వ్యవసాయమా, లేకపోతే ఏదో ఒక చేను వేసుకుని ఆ చేను కావాలి ఉండడం, వాళ్ళు సహజంగా జీవనం గడుపుతుండేది. కానీ ఇంటిలో ఎవరైతే పురుషుడు, ఆ ఇంటి యజమాని కానీ, వాళ్ళు ఏం చేసేదంటే ఆ ఇంటి యజమాని తండ్రి అని కష్టపడి శ్రమించి ఆ తీసుకొచ్చిన ధాన్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో వేసేది. కానీ తల్లి ఏం చేసేదంటే, కోడలు, అత్త వృద్ధురాలే, తన పిల్లల్ని పట్టుకునేది. తల్లి ఏం చేసేది తెలుసా అండి? అప్పుడు సహజ సిద్ధంగానే సంతానం అందేది. ఆటోమేటిక్గా ఈ యొక్క పత్రాలు కానీ, ఏది తాటికమ్మలు కానీ, ఇంకా వేరే చెట్లు కనుక తీసుకొచ్చి ఒక పాక గూడులాగా వేసుకుని ఆ గూడులనే పండుకునేవాళ్ళు. కానీ ఉదయం లేచిన తర్వాత ఏదో ఒక చీకటి కాలంలో, ఏదో కాలంలో గృహంలో కిందనే నేలకు అనుసంధానాన్ని పండుకునేవాళ్ళు. బట్టలు ఉండకపోయేది. బట్టల్ని ఈ విధంగా మిషన్ లాగానే నేసేది కూడా కాకపోయేది. చెట్ల బెరడాలు, చెట్ల ఆకుల్లో వేసుకొని, పైన వేసుకొని, కింద వేసుకొని పండుకునేవాళ్ళు. ఏదైనా ఒక జంతువులు, ఏదైనా భయంకరమైన జంతువులు వచ్చి చెట్లు ఎక్కేది. కొద్ది కాలం అయిన తర్వాత గుడిసెల్లాగా, పాకలాగా వచ్చి కుటుంబ వ్యవస్థ ఏర్పడ్డది. ఆ కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత చాలా చెట్లు ఉండేది, చాలా ఉండేది. కానీ దీనికి ఎక్కువ అనుసంధానంగా ఉండేది. ఎక్కడైతే తాడి చెట్లతోని ప్రాంతంతో మానవుడు ఎక్కువ ప్రభావితం చెందుకుంటూ తన యొక్క వైపు బలపరుచుకుంటూ వచ్చేది. ఎలా అంటే చూడండి, ఆ కుటుంబ యజమాని తండ్రి ఇద్దరు కష్టపడి ఏదో ఒక ధాన్యమా, ఏదో ఒక పని చేసుకుని ఇంటికి తీసుకొచ్చేది. ఓ వృద్ధురాలు, వాళ్ళ అత్తయ్య అంటారు, ఆమె ఉత్తగా పెద్ద మనిషి పిల్లల్ని ఆడిపించేది. కానీ ఆ ఇంటి యజమానురాలు ఏం చేసి తెలుస్తుందండి? ఒక చిన్న సంతానం, అంటే పిల్లలు అయ్యేది. ఒకరు చిన్న చంటి పిల్లగాడు ఉండేది. ఏది ఆటలు ఆడుకుని ఏదో ఒక 4-5 సంవత్సరాల పిల్లగాడు, ఒక బాబు అమ్మాయి ఉండేది. ఇంకా 2 సంవత్సరాల పిల్లగాడు, ఒక అబ్బాయి ఉండేది. ఎత్తుకొని ఇంకా పాలిచ్చే వాళ్ళు కూడా ఉండేది. అందులో ఇంకా గర్భిణై ఇంకొక బాబు కడుపులో కూడా ఉండేది. అంటే దాదాపుగా ఒక 8 సంవత్సరాల కాలంలో, లేక 9 సంవత్సరాల కాలంలో 3-4 సంతానం, అంటే పిల్లలు అనేది. ఎందుకంటే వాళ్ళది ఒక్కటి చూడండి ఎంత అనుసంధానం అంటే, ఉదయం లేచిన నుంచి ఈ యొక్క చెట్టు మీద ఉండి ఎప్పుడైతే తన యొక్క పిల్లలను ఆడిపించేటందుకు ఈ తాడి చెట్టు యొక్క చిన్న పిల్లలు మట్టల్లాగా, చిటుకు పట్టెల్లాగా చేసుకునేవాళ్ళు. చేసుకుని ఏం చేసేదండి? ఆ మట్టలు తీసి దాని 2 తోడికలాగా చేసి చిన్న పిల్లగాళ్ళకి, చంటి పిల్లగాళ్ళకి ఆడుకుంటూ ఇచ్చేది. ఆటోమేటిక్గా తల్లి తన పని తను చేసుకుంటూ వెళ్ళేది. అంతేకాకుండా చూడండి, అప్పుడు ఏదైనా అన్నం చేస్తుంటే, ఇప్పుడు వేరే కట్టె ఏదో వచ్చి చేసేది. కానీ అప్పుడు అన్నం చేస్తుంటే ఏం తెలుసండి? ఇది ఏందండి? ఇది
ఎండిన మట్ట ఇది ఎండిన మట్ట. దీన్ని ఏం చేసేది, ఈ గరిమట్టి చెక్కి అటు ఇటు పక్క చెక్కి అండి ఒక మట్టను ఏం చేసేదంటే తన యొక్క గరిట చూడండి, ఇది గరిట ఈ అందరూ ఇది ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక నుండన్నా మారినప్పుడే మన మానవ జీవితానికి మన మనగడకు ఎక్కువ దారి. చూడండి ఈ మట్ట కదా, ఈ విధంగా వస్తువులాగా తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఈ మట్టను చూడండి ఎలానంటే ఈ విధంగా నరికి ఇప్పటికి కొన్ని సాగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో సాగు జరుగుతుంది. ఇది జరిగినప్పుడే ఆటోమేటిక్గా వ్యాధులకు దూరం అవుతాం. చూడండి ఇది ఈ విధంగా కట్టె తీసుకొని తల్లి ఏం చేసేదంటే ఏదో ఒక ఆహారం తయారు అంబల్లాగనో అంబలే అప్పుడు గటకలాగనో అంబల్లాగనో ఏదో తయారు చేసి దాన్ని ఏం చేసేది ఈ విధంగా కలియబెట్టేది. చూడండి ఎప్పుడో మన వంటకాలలో ఎప్పుడైతే ఈ మట్టను కొందరు కట్టెలు చేస్తారు, కానీ తాటి మట్టను ఉపయోగించుకునే ప్రయత్నం జరిగే నుండి తాటి చెట్టు గాంక ఈ విధంగా మట్టలాగా చేతి మన ఆహారం కానీ ఏదైనా కూర కానీ ఏదైనా ఆహారం కానీ వేరే వంటకాలు ఉపయోగించినప్పుడు ఆ వేడితోని ఆటోమేటిక్గా ఈ మట్టకున్న రసం కూడా అందులో ఉండేదండి. చూడండి ఆ వంటకాలు ఉండేది. అది తీసి ఏం చేసేది, పిల్లలు తినేది, కుటుంబ సభ్యులు తినేది. అంతేకాకుండా ఈ మట్టను తీసి పిల్లగాలు ఉంటారు చూడండి, మన చంటి పిల్లగాలు ఒక చిటుకుడు బద్దలాగా చేసేది. నేను ఏం చేస్తారు, ఈ విధంగా పలగజేరి 2-3 భాగాలు చేసి చిన్న పిల్లగాళ్ళకు చిన్న చిటుకుడు బద్ద, పెద్ద పిల్లగాళ్ళకు పెద్ద చిటుకుడు బద్ద, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆడుకునేది. చూసినరా, చిన్న పిల్లల నుంచే తాటి చెట్టుతోని అనుసంధానంగా ఉన్నది. వాళ్ళకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఈ తాటి చెట్టుతోని మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థంలో అది ఉడికి ఉండదు. కానీ ఆ విధంగా ఆ కుటుంబం సాగుకుంటూ తన కుటుంబ సభ్యులతోని వాళ్ళు అందరూ కలిసి ఆహ్లాదకరంగా ఎంతో సుఖ సంతోషాలతోని జీవనం గడుపుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అదే కుటుంబంలో అదే పిల్లగాళ్ళు దాదాపుగా అందరూ ఒక 4 పిల్లలు లేక 8 మంది, అప్పుడు 4 ఉండేదా, 8 మంది 12 మంది కనేది, డజను అర డజను లేక అంటే 6 లేక 12 మంది 8 మంది 4 కనేది. కానీ అందులో కుటుంబ సభ్యుల్లో ఆ పిల్లలలో ఒక ఆడపిల్ల ఒకరు ఇద్దరు ఉన్నారు అనుకోండి. ఎప్పుడైతే ఆడపిల్లలకు 1 లేదా 3 సంవత్సరాల నుంచి పిల్లలు నడిచేటప్పుడు ఈ చిటుకుడు ఆడుకుంటూనే ఉండేది. నిద్రపోయినప్పుడే ఈ యొక్క తాటి మట్టను పక్కకేసేది, లేక తల్లిదండ్రులు ఏదైనా భయం చెప్పి ఏదైనా పని మీద చెప్పినప్పుడే తాటి మట్టను పక్కకు చేసేది. తర్వాత ఎప్పటికీ ఆడిన కొద్ది కాలం ఈ చిటుకు మట్టని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేది. తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు పెద్ద పెరిగేది. అందులో ఎవరో ఒక ఆడపిల్ల వాళ్ళు ఉంటారు కదండి, 11వ సంవత్సరమో 12వ సంవత్సరం రాగానే ఆ స్త్రీ ఏం చేసేది, ఆటోమేటిక్గా మొదటి ఒక రజస్వాలు జరిగేది, అంటే ఫస్ట్ మ్యాచ్లు జరిగేది, అంటే ఋతుచక్రం జరిగేది. ఎప్పుడైతే ఋతుచక్రం జరుగుతుందో, ఇది మంచిగా ఉండండి ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైతే ఋతుచక్రం ఫస్ట్ స్త్రీలకు ఎప్పుడైతే 11 నుంచి 13, 14 సంవత్సరాలు కనుక జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళు జరిగేది. వాళ్ళకు 11, 12, 13, 11 నుంచి 14 సంవత్సరాలకు ఫస్ట్ స్త్రీ రజసోత్సవాలు జరిగినప్పుడు, అన్నం విడుదలైనప్పుడు అది ఫలదీకరణం జరిగి దాని యొక్క రక్తంలాగా నీరులాగా మార్చి బయటికి శరీరం వెదజల్లుతుంది. దాని మొదటి యొక్క రజోత్సవాలు అంటారు. దాని ఫస్ట్ మొదటి మ్యాచ్ అంటే అంటారు. దాని మన యొక్క గ్రాంధిక భాషలో కానీ మన యొక్క సైన్స్ కానీ దాని యొక్క శాస్త్రం ఏంటంటే ఋతుచక్రం అంటారు. ఆ ఋతుచక్రం బయటికి పంపించేది ఆ మొదటి రోజు జరిగిన వెంటనే వాళ్ళకు పెద్ద పండుగ అనిపించేది. అంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల వయసుకు వచ్చింది అనేది చేసేది. ఆ ఉత్సవాలలో ఆనందపరానికి ఏం చేసేది తెలుసా, ఎప్పుడైతే ఆ యొక్క నొప్పిలాగా అప్పుడు నొప్పి కూడా సహజంగానే జరిగేది. సహజంగా ఎప్పుడైతే మొదటి యొక్క రజోత్సవాలు జరుగుతుందో ఆ అమ్మాయిని కూర్చోపెట్టకపోయేది. ఆ యొక్క కుటుంబంలో యజమానులు పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరైతే అనుభవజ్ఞులు ఉంటారో ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి మొగిలో ఉన్నది ఇటు పక్కకు ఏలాడిన కొమ్మ కాదు, మొగిది ఈ నిటారుగా నిలబడి పెద్ద విడలిపోయిన మొగైన కొమ్మను తీసుకొచ్చి ఆ మట్టను ఆ కొమ్మను ఆ యొక్క ఆకులాగా విడల్పుగా ఉన్న మట్టను తీసుకొచ్చి
ఇలాంటి మట్టను చూడండి, ఇలాంటి పచ్చగున్న మట్టను తీసుకొచ్చి ఆ కమ్మను తీసుకొచ్చి ఒక 4-3 తీసుకొచ్చి కొద్దిసేపు అనగబెట్టి మంచిగా సాపైన తర్వాత ఏ వస్త్రం వేయకుండా ఆ మొదటి రజోత్సవాలు జరిగిన అమ్మాయిని తీసుకొచ్చి ఆ తాటి కమ్మ మీద కూర్చోబెట్టేవాళ్ళు. ఎంత అమూల్యమంటే భూమి మీదనే కమ్మేసేది, ఆ తాటి కమ్మేసేది, ఆ తాటి కమ్మ మీద ఈ అమ్మాయిని కూర్చోబెట్టేది. ఎలాంటి వస్త్రాలు ఉండేదండి, ఏముండకపోయేది. అదే నేరుగా కూర్చునేది. ఆ మట్ట, ఆ తాటి కమ్మ ఎన్ని రోజుల వరకు, 3 వద్దులు అంటే చూడండి, 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 14వ రోజు, 21 రోజు వరకు చేసేది వాళ్ళు. అట్లా ఆ మొదటి రజోత్సవాలు జరిగేది. చూసినరా, 3వ 5వ కొమ్మలు తీసుకొచ్చేది, ఆ కమ్మల మీదనే ఉండేది. ఈ కమ్మలో ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్రీడింగ్ అయితే కొద్దీ వేరే కమ్మ వేసేది, ఆ కమ్మ ఆరిపోతుంటుంది. ఆ కమ్మ ఆరిపోయిన కొద్దీ, దాంట్లో ఉష్ణానికి వేడికో కమ్మ ఆరిపోయిన కొద్దీ ఎప్పుడైతే అమ్మాయి అదే మట్ట మీద కూర్చొని అదే మట్ట మీద పండబెడితే అంటే ఎంత అమోఘమైన విద్య అంటే చూడండి. ఆ తెలియని అప్పుడు వాళ్ళకి ఇదే విజ్ఞానం అని తెలియదు. ఆ మట్ట మీద కూర్చున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి మన శరీరంలో ఉన్న సాహస చక్రము, అజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపుర చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రంలో, అధిష్టాన చక్రంలో, మూలాధార చక్రంలో అండ్ స్వాధిష్టాన చక్రంలో మధ్యన ఉన్న మన గ్లాండ్స్ ఆ యొక్క తాటి ఆ కొమ్మ మీద కూర్చున్నప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి మరియు మన యొక్క శరీరం యొక్క ఆకర్షణకి మధ్యన తాటి కమ్ముడు, కానీ దాని అగడు ఆటోమేటిక్గా ఆ స్వేదరంధ్రాల నుంచి అగడు మన శరీరంలోకి ప్రకోచింపజేసేది. అట్ట ఎలా మరే, మొదటి రోజు మొదలుకుంటే 11 రోజుల వరకు, 21 రోజు వరకు ఆ కమ్మ అట్టనే ఎప్పటికి పచ్చిగుంటుందండి. ఆ పచ్చిగున్న కమ్మకు ఈ విధంగా ఎండులాగా అయ్యేది. ఎంత ఔషధ గుణం అంటే ఆటోమేటిక్గా తన శరీరానికి, అమ్మాయికి తెలియకుండా, ఆ కుటుంబానికి తెలియకుండా ఈ తాటి యొక్క హరితరేణువుతోని మొత్తం శరీరం మీదేనే ప్రకోచింప చెందేది. ఆ విధంగా ప్రకోచింప చెందిన అమ్మాయి ఆటోమేటిక్గా 12 సంవత్సరాలకు, 11 సంవత్సరాలు, 14 సంవత్సరాలకు అయింది. ఈ అమ్మాయిని ఏం చేసేది మరి వీళ్ళు? అప్పుడు చిన్నతాని వయసులోనే ఆ పిల్లలకు, ఆడపిల్లలకు 5 ఏళ్ళకే 4 ఏళ్ళకే పెళ్ళి అయ్యేది. ఆ పెళ్ళి అయిన తర్వాత ఇంటికాడ, అత్తగారింటికాడ నేను చెప్పిన విధంగా జరిగేది. కొందరు గార్భంగా పెంచిన వాళ్ళకో, ఎవరికో బాగా పేదరికం ఉన్న వాళ్ళకు, ఈ విధంగా కొంచెం ధనికులు మామూలుగా ఉన్న వాళ్ళకి ఏం చేసేదండి, ఇక్కడ తల్లిదండ్రులకనే జరిగేది. అలా పెళ్ళైన వాళ్ళకు దాదాపుగా 11 సంవత్సరాలకు, 13 సంవత్సరాలకు, 14 సంవత్సరాలకు ప్రతిసారి ఎప్పుడు మన యొక్క ఋతుచక్రం మొదలవుతుందో, ఋతుచక్రం మొదలైన ప్రతి స్త్రీకి ఇట్నే చేసేది. ఈ విధంగా చేసిన తర్వాత కొద్ది కాలం తర్వాత ఆటోమేటిక్గా పెళ్ళి అయ్యేది. పెళ్ళైన తర్వాత ఏమైంది, అక్కడ వాళ్ళిగా భార్యాభర్తల కలయిక జరిగేది. ఆటోమేటిక్గా సహజ సిద్ధంగానే వాళ్ళకి ఏమయ్యేదండి, సంతానం కలిగేది. ఇప్పుడు ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన యొక్క వృద్ధురాలు అంటే తాత, నానమ్మ, ఇంటి యజమానిరాలు పిల్లలతోని ఏ విధంగా వాళ్ళ యొక్క నివాసం జరుగుతుందో, ఏ విధంగా వాళ్ళు మెదులుకున్నారో, ఆటోమేటిక్గా పెళ్ళైన ఒక అమ్మాయి కూడా పెద్ద పెరిగి ఆమె కుటుంబం కూడా అదే విధంగా వెళ్ళిపోయేది. అంటే ఇక్కడ ఆహారంలో తాటి చెట్టే. తన యొక్క జీవితం, స్త్రీ యొక్క జీవితం మొదలైంది, తన ఒక వయసుకు వచ్చిన నుంచి మొదలైందంటే తాటి చెట్టే. ఈ రెండింటి మమేకం చేసింది కనుకే ఆ రోజున ఆ స్త్రీ అంత పుణ్యస్త్రీగా ఉండి తన యొక్క కుటుంబానికి ఎనలేని సంతానం ఇచ్చేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తాటి చెట్టును మనం పక్కకు పెట్టించినామో, ఆ పక్కదారి పట్టించినామో, మన కుటుంబం కూడా అన్ని పక్కదారులు అయిందండి. ఒక సంతానమే కాదు, ఎప్పుడైతే ఒక కుటుంబంలో సంతానం లేకుండా సంతానం కొరకు ఈ రోజున డబ్బు ఉన్న వాళ్ళు కానీ, ధనికులు కానీ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఏమి లేని వాళ్ళు ఏం పెడితే చాలా ఇబ్బందులు అవుతారు. ఎంతో విధంగా సహజ సిద్ధంగానూ ఆహార నియమాలను పాటించుకున్న వాళ్ళకు ఎవరికో ఒకరికి కలుగుతుంది. అంటే చూడండి, ఆయుర్వేదంలో ఈరోజు నేను చెప్పబోయిందంటే తాటి చెట్టుతోని స్త్రీకి సంతాన సాఫల్యానికి దగ్గర సంబంధం ఉన్నదని చెప్తున్నాను. అయితే నేను చెప్పబోయిందంటే దగ్గర సంబంధం ఎలా అని చెప్తారు. ఎప్పుడైతే మన యొక్క స్త్రీ తన యోని మార్గం నుంచి స్త్రీ పురుషులు కలయికతోని పరస్పర కలయికంచును జరిగినప్పుడు పురుషుని యొక్క శుక్రకణాలు ఆరోగ్యవంతంగా ఉండి
ఆ ఆరోగ్యవంతమైన కణాలు గర్భాశయంలో యూట్రస్ పొర నుంచి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా గర్భనాళిక నుంచి వెళ్ళి గర్భాశయంలో ఫలదీకరణం చెంది అక్కడ పిండోత్పత్తిగా మొదలై ఒక గృహణం నుంచి మొదలై ఆటోమేటిక్గా ఒక ఒక శిశువులాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది ఎప్పుడు స్త్రీ యొక్క గర్భసంచి కానీ గర్భసంచి సంబంధించిన అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. కానీ నువ్వు ఆరోగ్యకరంగా లేనప్పుడు ఎలాంటి పురుషుని అయినా ఎలాంటి ఒక ఆరోగ్యవంతమైన శుక్రకణాలైనా కానీ ఫలదీకరణం చెందిన చివరికి పిండంగా ఏర్పడదండి. అందుకు నేను అనేది ఏంటంటే ఈ సమాజంలో ఏ ప్రాంత ప్రజలున్నా ఎక్కడ ప్రాంత ప్రజలున్నా ఇప్పుడు మించింది ఏం లేదు. ఏ ఏసీ కార్లో తిరిగినా ఏ విమానంలో తిరిగినా ఎంత పాలిసి బండల మీద ఉన్నా కనీసం ఏ చిన్న గుడారులో ఉన్నా ఓ చిన్నపాటి ఇళ్లల్లో ఉన్నా కానీ ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఇప్పటికైనా ఈ యొక్క తాటి చెట్టుతోని కనుక మమేకంగా చేసుకుంటే పురుషుల్లో అంతు చిక్కని అమూల్యమైన ఒక శుక్రకణాలు 1000 కోట్ల లక్షలు పెరుగుతుంది. స్త్రీలలో ఏ అండాశయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పీసీఓడి ప్రాబ్లం ఉండి ఎక్కడికక్కడికి ఒక నీటి బుడగల్లాగా వచ్చి శుక్రకణం అనేది ఆ అండాశయం ఫలదీకరణం చెంది ఆ సురక్షితమైన ప్రాంతాలకు చేరకుండా ఉండే ఒక వ్యర్థమైన ఒక వాటర్ ఒక గాలి బుడగల్లాగా వాటర్ బుడగల్లాగా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది చూడండి. వాటిని కూడా పటాపంచలు చేసే శక్తివంతమైనది ఈ తాడి చెట్టు. దాన్ని ఈ విధంగా ఎలా తయారు చేస్తారో నేను ఒకసారి చూపించుకుంటూ పోతున్నా. దాన్ని అందరూ కూడా మంచిగా చూపించుకోవాలి. మీరు అందరూ ఈ రోజున చెప్పబోయిందంటే తాటి తట్టు అని నేను చెప్పే విభాగము. ఇది చాలామందికి నేను కొన్ని వందల వేల మందికి ప్రవేశపెట్టిన సంతానం లేని వాళ్ళకు ఆ విధంగా ఏ విధంగా తాటి తట్టు తయారు చేయాలో అదొక విభాగం చెప్పుకుపోతున్నాం. అంతేకాకుండా మన యొక్క తాతల ముత్తాతల కాలంలో మన యొక్క చెట్లల్లో మన ఇళ్లల్లో ప్రతి ఒక్క గృహంలో ప్రతి గృహిణి ఇనవాలి స్టీల్ బిందె ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం లేదండి, స్టీల్ బిందె తొలుకుతుంది, మన ఆహారం తయారు చేసిన అన్నం ఉడికింది అది తొలుకుతుంది, ప్లాస్టిక్ హీటర్ అంటారు, అవన్నీ పక్క పెట్టాలి. ఇక నుంచైనా ఇత్తడి దానిలన్నా కంచు దానిలన్నా చివరికి కుండలనన్నా అవి తీసుకొచ్చుకొని ఈ తాటి చెట్టును ఉపయోగించుకొని తాటి కమ్మలతోని ఒక సుట్టలాగా దాని ఏమంటారు ఒక సుట్టలాగా చుట్టి దాని ఏది ఒక సుట్ట కుదురులాగా తయారు చేసుకొని ఏ వస్తువునైతే ఆహారం తయారు చేస్తారో ఆ వస్తువు తయారు చేసిన ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు ఆ సుట్ట కుదురు మీద పెట్టుకోవాలి. ఇది మంచిగా ఆయుర్వేద అభిమానులారా, మించిపోయింది ఏమి లేదు. ఇక నిండా సరి చేయాలి ఒక సహోద్దేశంతో నా కష్టంతో ఈ యొక్క విద్యతోని ఈ విజ్ఞానంతో మా గురువు గారిని నేర్పిన యొక్క గొప్ప అయిన యొక్క విద్యతోని ఎవరైతే ఏ వ్యాధిగ్రస్తులైతే ఆ వ్యాధితోని బాధపడి కుసించిపోయి ఈ యొక్క సమాజంలో మేము బతకొద్దు నా దగ్గరికి వస్తాయండి వాళ్ళు చూస్తుంటే ఏడుస్తుంటే డాక్టర్ గారు ఆయుర్వేద గురువు గారు మీరు దండం పెడతామండి, నీకు ₹1,00,000 ఇస్తాం, మాకు సంతానం కలగాలంటారు. ఏం చేసి రమ్మంటే మేము విజయవాడకి వెళ్ళినామండి, హైదరాబాద్కి వెళ్ళినామండి, ఇక్కడ హన్మకొండకి వెళ్ళినామండి, ఇంకా అక్కడ చెన్నైకి వెళ్ళినామండి, ఇక్కడికి వెళ్ళినామండి, ఐవీఎఫ్ పెట్టినామండి, విఎఫ్ పెట్టుకున్న యాది పెట్టుకున్నామండి, 10 లక్షలు అయింది, 20 లక్షలు అయింది. మా ఇంటికాడ మీ ఇద్దరం కష్టపడి శ్రమించి మా నాన్నగారు నాకు పెళ్లి చేసి 20 లక్షల కట్నం ఇచ్చింది. మా అత్తగారు, మా మామగారు, మా మర్ది గారు, మా ఆడబిడ్డ గారు నన్ను నా భర్తను విడాకులు చేయమని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కాలు మొక్కుతుంది గురువు గారు అని నా మీద ఎన్నో విభాగాలుగా ఇబ్బందులు పెట్టి మాకు ఏదైనా ఒక మంది అని చెప్తారు. ఏది లేదండి, ఒక చిన్న మోటు సామెత ఒక చిన్నది ఉన్నది, ఇది అందరూ వినాలి, అందరూ ఇది ఒక వినే సందర్భం చెప్తాను. ఒక పెద్ద కుటుంబం 4-5 అన్నదమ్ముల కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఏం చేస్తారంటే పెద్దన్న భార్య అంటే పెద్ద వదిన పెద్ద అన్నదారులు, ఇక చిన్నన్న భార్య, నడిపెన్న భార్య, చిన్నోని భార్య కష్టజీవులు వాళ్ళ 3 భార్యలు, వాళ్ళ 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు, చిన్న ఏరాళ్ళు 3 కష్టపడుతూ ఉంటారు. పెద్ద తెలికల అమ్మ ఎందుకంటే ఆమె చాలా తెలికలది. ఎవరైతే తెలివి ఉంటారో వాళ్ళే ఈ పెత్తను చెలాయించడానికి ప్రయత్నం చేస్తారు. కష్టించి శ్రమించే వానికి ఈ విధంగా గలలు ఎగిరి చేసుకుని నేనే పెద్ద కష్టపడి అన్నారు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ సృష్టి మీద జరిగేది అదే. అందులో జంతువులు కానీ
ఈ యొక్క పక్షులు కానీ ఒక వృక్ష సంపద అదే జరుగుతుంది. ప్రతి జీవి ప్రతి మనిషి ఒక పక్షిలాగా బతకాలి. పక్షి ఏం చేస్తుంది తెలుసా అండి? ఒక చేను కనబడుతుంది, ఆ చేను దగ్గరికే వెళుతుంది. వెళ్ళి ఏం చేస్తుంది? అది గబ 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 దాని ఒక ఆకలి తీరే వరకే తింటుంది. కానీ ఇక్కడ ఉన్నాయిగా చేను, దీన్ని మొత్తం ఇసుకపోయి దాన్ని గూట్లో పెట్టుకొని ఒక 3 నెలల వరకు నేను సంపాదించుకున్న పిల్లలకి ఎలా అన్నది అది తింటుంది, తీసుకెళ్ళి తన పిల్లలే పెడుతుంది. మళ్ళీ మరుసటి రోజులు ఎత్తుంది, మళ్ళీ వేరే చేను కాడికి వెళ్తుంది, అది తింటే తన పిల్లలకి వెళ్తుంది. ఆ విధంగా పక్షి సహజం అది. మరి పక్షికి వ్యాధులు వస్తలే, మన అందరం దోస్తున్నాం కనుక మనకు అన్ని వ్యాధులు వస్తాయి. ఒక చిన్నది ఆ విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్న యజమానురాలు ఏం చేస్తుంది అంటే పెద్దన్న భార్య ఇవన్నీ బాగా ఉమ్మడిగా జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది? అందరూ కష్టపడుతూ ఉంటారు, ఒకరు సంపాదన ఒకరు జరుగుతూ ఉంటారు, అందరూ ఉమ్మడిగా వచ్చి వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది ఈమె? మనకు కూడా సంపాదనకి ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందని తన భర్తకి ఏదో ఒకటి చెడు విధానం నేర్పుతుంది. అప్పుడు పుడుతుందండి ఇక స్విచ్ పుడుతుంది ఇంట్లో. కుటుంబంలో పెద్ద కుటుంబం ఉన్న వాళ్ళకు పెద్ద ఆలోచన, ఎక్కువ కష్టం ఉండేది. ఎప్పుడు అది సంతానం ఎక్కువ ఉన్నప్పుడు. ఎప్పుడైతే సంతానం లేదు, ఒకటి ఈ మధ్యన వచ్చింది 1980 నుంచో 70 నుంచో పిల్లలు వద్దు, ఒక్కరే కావాలి, ఇద్దరే కావాలి. చైనా అట్నే పెట్టింది, మన భారతదేశం యొక్క ప్రభుత్వం కూడా ఆకాంక్షలు పెట్టేసరికి ఏముండే చివరి సంతానం ఎవరు భూమి మీద ప్రజలు పుట్టకుండా అవుతారు. కానీ ఈ విధంగా మనిషికి ఎక్కువ ఉంచి ఒక్కరికి ఒక 100 మంది సంసారం చేసే భూ విస్తరణ ఒక్కరు సంపాదించుకుంటారు. ఒక్కరి కష్టించి ఒక్కరి ప్రతిన మీద ఇతరుల మీద ప్రభావితం చెంది దొంగ దోపిడీలాగా ప్రభుత్వ అధికారులు అదే దోపిడీ, ప్రజాప్రతినిధులు అదే దోపిడీ, ఈ భూమి మీద కష్టించే ప్రతి జీవి కూడా అదే దోపిడీ. ఒక 100 కుటుంబాలు, ఒక 1000 కుటుంబాలు కాపాడి బతికించే ఒక సహజ సంపద కానీ, ఒక భూ విస్తరణ కానీ, మూలాధారం కానీ ఒక కుటుంబంలో ఒక్కరే దాన్ని దోసుకుంటుంటారు. ఆ విధంగా దోసుకోవడానికి ఆ ఇంటి యజమానులు పెద్ద పెద్ద కోడలు మొదలుపెట్టింది. ఏమండి, మన కొద్దిగా ఎప్పుడైతే కలహం పుట్టిందో, చెడు చేసేది ఈమె, కలహం పుట్టిందో మనకు దాచిన మొగడ వేరుండు. మూటు సామెత ఏమంటారు? నిన్ను దాచిన నువ్వు వేరుండు, నువ్వు దాచిన మొగడే వేరుండు అంటారు. దీన్ని ఏంటంటే ఎందుకు నువ్వు వద్దు మనకు. ఇక ఎప్పుడైతే నీ యొక్క తమ్ముళ్ళు నీ వంట నీ మాట ఇంటలేరో వాళ్ళని వదిలేసిన తర్వాత మనం కష్టపడదాం అంటారు. ఇతడు ఏమనుకుంటాడు? తన భర్త అబ్బో కావచ్చు, మా ఆవిడ నాకు బాగానే చెప్తుంది, రోజు అది చెప్తుంది కదా, దాచిందంటే మరి ఎంతకన్నా సంపాదించిందో ఏం కథ అనుకొని ఒక రాత్రి అంతా నిద్రపోదు భర్త. తన తమ్ముళ్ళు ఉదయం లేస్తారు, తన పనికి తనకి వెళ్ళిపోతారు, తన మరదలు కూడా తన పనికి తనకి వెళ్ళిపోతారు. పిల్లలు ఆటోమేటిక్గా ఆయా చేసే పనులకు లేక ఏదో విద్య నేర్చుకోవడానికి ఏదో ఒక పని జరుగుతుంది. ఒకరోజు ప్రత్యేక తన భర్త కలిసి భార్యని పిలుస్తారు. ఏంది దాచినమ్మ కూడా ఏరంటారు. మరి దేనివల్ల ఏం చేసిందంటే ఏం లేదండి, ఇన్ని రోజుల కంటే మా ఏరాళ్ళే బాగా కష్టి పని చేసారు, నేను ఏం పని చేయలే, నా చేతులు గట్టి స్టాండర్డ్గా ఉన్నాయి, నేను ఈ విధంగా పని చేస్తా, అందుకే మన పక్కకి వెళ్ళి మనం ఎక్కువ సంపాదం అని చెప్తారు. అది పిచ్చిదానా, నువ్వు దాచింది ధనం లేదు, నీకంటూ ఒక ప్రత్యేకమైన ఆస్తి లేదు, మనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ మనకు లేదు, మనం ఇంకా ఆగం అవుతాం. దాచింది ఏం లేదు, నువ్వు చెప్పే విధానం ఇదా చెడుది, ఇది వద్దు, అందరు కలిసి ఉంటేనే గొప్పగా ఉంటుంది, అందరు కలిసి పని చేస్తేనే ఆ పని యొక్క విలువ తెలుస్తుంది, దాని యొక్క ఫలితం తెలుస్తుందని తన భర్త తన భార్యకు ఈ విధంగా మనం చెడుగా పోవద్దు. నేను చెప్పేవి ఏంటంటే ప్రతి దానిలో ప్రతి ఒక్కరు కష్టపడాలి. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే ఒక కుటుంబ యజమానే కష్టపడతాడు. ఒక కుటుంబంలో కుటుంబ యజమాని తాగుడుకో దేనికో బానిస కుటుంబ యజమానురాలు కష్టపడతాడు. ఇద్దరు యజమానురాలు కష్టపడదు, పిల్లలు ఎదిగినాక పిల్లలు కష్టపడతారు. ఎవరికి తోసిన కష్టం వాళ్ళు చేస్తేనే ఆ కష్ట ఫలితము మరియు దాని యొక్క విలువ తెలుస్తుంది. దాచిన మొగడ వేరున్నట్టుగా ఉంటే అందులో ఏ విలువ తెలియదు, చివరికి మనం అంతమయ్యే విధంగా ఉంటాం. అందుకు నేను చెప్పే ఏంటంటే ఎవరికైతే సంతానం కొరకు కానీ, ఎవరికైతే గర్భసంచిలో పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ, ఎవరికైతే శుక్రకణాల గురించి ప్రాబ్లము, ఏ ఒక్క మనిషి యొక్క ప్రేరణ లేని వాళ్ళు, పురుషులకు ప్రేరణ లేని వాళ్ళు కానీ ఎవరున్నా కానీ ఈ తాటి చెట్టును కనుక మన సమూలంగా చేసుకుంటే ఈ తాడి చెట్టులాగానే మన సంతానం కలుగుతుందండి. ఒక్కటే తాడి చెట్టు ఉందనుకోండి, ఒక 10 సంవత్సరాలు ఒక 2 ఎకరాల భూమిని విస్తరింపజేస్తుంది. ఒకటే తాడి చెట్టు ఒక 10 సంవత్సరాలు 2-3 ఎకరాల భూమిని విస్తరింపజేస్తుంది. కానీ అదే మానవ జాతి 2 ఎకరాల వైపు ఇల్లు ఉన్న
ఒక 2 ఎకరాలలో ఒక 100 మంది కుటుంబాలు ఉన్న కనీసం 10 సంవత్సరాల వరకు ఒక 2-3 పిల్లలు కూడా కనలేరు. అంతవరకు మనం దిగజారిపోతాం. కారణం ఏంటంటే మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు అనేది అందులో అన్నీ కలుషితమై చివరికి మన శరీరంలో ఉండవలసిన ప్రోటీన్స్ పదార్థాలన్నీ కోల్పోతున్నాం. ఏమి తింటే ఏ ప్రోటీన్స్ వస్తుంది, ఏమి తింటే ఏది వస్తుంది అనే ఒక ఆలోచన జ్ఞానం లేదు. సైన్స్ పెరిగిందంటారు, నేను శాస్త్రవేత్తని అంటారు, నేను డాక్టర్ని అంటారు, నేను గొప్ప మేధాశక్తిని అంటారు, నేను గొప్ప విద్యావేత్తని అంటారు. చివరికి చూస్తే ఏ పలగ తీరితే అతనిలో ఏం కనిపించదు, అంత శూన్యమే కనిపిస్తుంది. అంతవరకు దిగజారినామండి. అలాంటి దిగజారకుండా మన శరీరాన్ని మనమే ప్రేరేపింపజేసుకోవాలి. మన శరీరాన్ని మనమే ఒక మొక్క ఎదిగినట్టుగా ఒక భూమి నుండి ఖనిజనావలను సేకరించుకొని, సూర్యుని నుంచి సూర్యరశ్మిని గ్రహించుకొని, ఈ గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకొని, కిరణజన్య సంయోక్రియ హరితరేణుతో జరుపుకొని తన మొక్కకు తనే బలాన్ని శక్తిని ఇచ్చినట్టు, ఇతర జీవులకు ఆక్సిజన్ ఇచ్చినట్టుగా మనం కూడా ప్రేరణ వచ్చినప్పుడే ఈ సమాజంలో ఎవరు మనను ఒక ఏళ్ళు పెట్టి కానీ తలెత్తి పెట్టి చెప్పారండి. ఈ సంతాన సాఫల్యం గురించి ఎంతోమంది, నన్నే కాదు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వైద్యుని ఎంతోమంది 2 చేతులు వచ్చి భర్త కానీ భార్య కానీ ఈ విధంగా ప్రదర్శన చేస్తారు. అలాంటి ప్రదర్శన ఒక వైద్యుని చుట్టూ కానీ ఒక మేధాశక్తుల చుట్టూ తిరగొద్దండి. మన ప్రకృతి చుట్టూ తిరగాలి, మన ప్రకృతిని అడగాలి, మన ప్రకృతి మీద కన్నీటి చుక్క తలసాలి. ఆ ప్రకృతిని ఏ విధంగా మనం మమేకం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రకృతి మీద నువ్వు కష్టపడి నీ యొక్క కన్నీటి చుక్క ఈ భూమి మీద పడ్డదో అప్పుడు భూదేవి అనుకుంటుంది, అయ్యో ఈ పంచభూతాలలో నేను కూడా ఒక భాగనే కదా, ఈ పంచభూతాలతో ఈ మమేకమై ఈ యొక్క పురుషుడు కానీ స్త్రీ పుట్టింది కదా, వాళ్ళు నేను ఒక విధంగా నా ఒక ఒడిలో సస్యశ్యామలంగా ఆనందంగా పరచాలని అప్పుడు కూడా భూదేవి కూడా ఆలోచిస్తుంది. అప్పుడు ఆలోచించినప్పుడే ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని ఐవీఎఫ్లు ఉపయోగించినా మన తీసుకున్న ఆహార పదార్థాలతోనే ఖచ్చితంగా మనకు సంతానం కలిగే విధానంగా చేరే అవకాశంగా ఉంటుంది. ఆ దానికి అందరూ నడుము కట్టాలని, ఈ యావత్ ఒక ప్రపంచ లోకంలో ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం వైపే మళ్ళాలని సంకల్పంతో మా గురువు గారు నేర్పిన విద్య ఎలాంటి ఏ పుస్తకాలు కానీ ఏది చేసినా కానీ ఈ ఖచ్చితంగా ఈ తాటి చెట్టు మందు అనేది అని ఇంతవరకు ఎక్కడ రాలేదండి. మా గురువు వారి యొక్క దయాదాక్షాలతోని నేను దాదాపుగా కొన్ని 100 మందికి, కొన్ని 1000 మందికి ఉపయోగిస్తే వాళ్ళ అదృష్టమో నా యొక్క అదృష్టమో సాధ్యమైనంత వరకు అందులో సక్సెస్ అయ్యి పిల్లలు కన్నారండి. దానికైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా, పురుషునిలో శుక్రకణాలు లోపమున్నా, స్త్రీలో పీసీఓడి లోపమున్నా, స్త్రీలో అండం సక్రమంగా విడుదల కాకున్నా, స్త్రీలో గర్భసంచి చిన్నగా ఉన్నా, ఏ లోపం ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ తాటి సత్తుతోని పటాపంచలు చేసే అమోఘమైన యోగం. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం మంచిగానండి. ఆయుర్వేదాభిమానులారా, ఏ విధంగా అంటే 1 సంవత్సరం లోపల్లో అంటే తాటి చెట్టు నుంచి తాటి పండు వస్తుంది. తాటి పండు తర్వాత అదే తాటి చెట్టు ఆ యొక్క గింజలను అందులో ఉంచి మొలక వస్తుంది. ఆ మొలక వచ్చిన చెట్టు చిన్న చిన్న చెట్లు ఉంటుంది చూడండి, దాని మొలక వచ్చిన గేగుల్లాగా వచ్చిన దాన్ని ఏం చేస్తుందో తెలుసా? భద్రాచలం ఏరియాలో మామూలుగా వేరే ఆంధ్ర కానీ మన కాడ కానీ ఆ యొక్క మొలకను తీసి దుంపలు, తాటి దుంపలు అంటారు వాటిని, ఆ తాటి దుంపలు తీసి మంచిగా కాల్చి తింటా అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, తాటి దుంపలు ఉంటాయి, మొరం గడ్డలు ఉంటాయి, దుంప గడ్డలు ఉంటాయి. ఇవి తీసుకున్నా కానీ మన శరీరం ఏం చేస్తుంది? మందగిస్తుంది. అంటే ఆ తీసుకున్న 2-3 రోజులకి ఆటోమేటిక్ మన శరీరం మోషన్స్ ఫ్రీ రాదండి. అంటే ఎక్కడనైతే చక్కెర పదార్థాలు, గ్లూకోజ్ అండ్ సుక్రోజ్ పదార్థాలు ఎక్కువ ఉంటాయో మన శరీరం ఎక్కువ దాన్ని సహకరించదు. కానీ దాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అబ్బో ఈ యొక్క తాటి యొక్క గడ్డలు తింటే మంచిదిగా తీసేయి, ఈ గడ్డలు వద్దని పక్కకి పెడతారు. అది కాదు, ఏ కాలానికి చెందినయో ఆ కాలాన్ని వాటికి ఉపయోగించుకోవాలి. అలాంటి గడ్డలు పుట్టి కొద్ది పొడుగులాగా వస్తే చూడండి ఈకలు, మీకు చూపిస్తా. అలాంటి ఈకలు ఒక భాగం మంచిగానండి. అవి దాదాపుగా 1 కిలో, ఎంత ఉండాలని కిలో ఉండాలి. మన శరీరంలో ఎలాంటి యొక్క ప్రేరణ దాన్ని ప్రేరేపింపజేసేది ఒక దినుసు ఒకటి ఏది దినుసు అంటే మెంతులు ఒక భాగము. మంచిగా వినండి, మెంతులు ఒక భాగము. తాటి చెట్టు మొలక నుంచి లేక తాటి చెట్టు పుట్టినాక చిన్న పలసటి లేత మట్టలు కమ్మలు ఒక భాగము. లేదంటే తాటి చెట్టు ఇటు తీస్తారు, గెగ్గెల్లాగా తీసి వస్తా అంటే ఆ గెగ్గెల మట్టల నుంచి
నల్లగా పచ్చిదనం ఉంటుంది, జిగటలాగా కనబడదు ఆ మట్టలున్న సేకరించాలి. లేక పెద్ద తాటి చెట్టు యొక్క ముగి మండన్న సేకరించాలి. కమ్మలే తీసుకోవాలి. ఇది మంచిగా ఉండండి తాటి సత్తు. ఇంకా వేరే వాళ్ళు వేరే విధంగా ఉంటుంది. నేనైతే తాటి సత్తు అని చెప్పిన ఇదే విధంగా చేసుకుంటే 1 కిలోన్నర వరకు ఇవి సేకరించాలి. దాదాపుగా 1/2 కిలో, ఇది కిలోన్నర ఉందనుకోండి, తాటి పత్రం నుంచి వచ్చిన యొక్క సమూలము కిలో. దాదాపుగా తాటి కిలో ఉన్నప్పుడు 1/2 కిలో మెంతులు మంచిగానండి. 1/2 కిలో మెంతులు, 100 గ్రాములు శొంఠి, ఇవి చాలండిగా. శొంఠి, మెంతులు, తాటి పత్రములు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలి ఒక విభాగం. ఎవరికి తోచినట్టుగా మొదట ఒక తాటి కొమ్మలు తీసుకొని ఆ తాటి కొమ్మలను ఏ విధంగా చేసుకోవాలి, శుభ్రంగా మంచి తేటమైన నీళ్ళల్లో మంచిగా ఇంత చిటికడి పసుపు, ఇంత ఉప్పు వేసి దాన్ని బాగా నీళ్ళలో నానబెట్టి 10 నిమిషాలు నానబెట్టి ఒక 10-20 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టి చిన్న ఆ ముక్కలను ఒక ఫ్యాన్ గాలికి దేనికి ఆరబెట్టి అందులో మెంతులు, ఈ యొక్క తాటి పత్రం నుంచి వచ్చిన చిన్న ముక్కలను బాగా రాపిడి చేయాలి. చేసి ఒక పిండిలాగా చేసి బాగా ఆరబెట్టి చూర్ణంలాగా చేసుకొని రోజు ఉదయం 2 చెంచాల నుంచి 3 చెంచాల వరకు, 3 చెంచాల నుంచి 4 చెంచాలు ఒక ఆయాన్ని బట్టి, ఒక శరీర ఆకృతిని బట్టి తీసుకోవాలి. ఇలా కొద్దిగా శొంఠి కూడా కలపాలన్నా కదా, ఏంటిది శొంఠి, మెంతులు, ఇటు తాటి చెట్టు యొక్క చిన్న యొక్క మొక్కల యొక్క పత్రములైనా, ముదురు చెట్టు యొక్క మొగిలి పత్రములైనా ఏం లేదు. దానికి తోడు చేసిన తర్వాత ఇవి చేసుకుంటూ అంటుకొర్రలు చిరుదాన్ని ఉండదు చూడండి, అంటుకొర్రల దానే తీసుకోవాలి. లేదంటే వెదురు బియ్యం అంటే ఎదురు చెట్టు కర్రలు ఉంటాయి, ఎదటి లంకలని బాగా కొద్ది కాలంలో ఇటు భద్రాచలం అడవులలో, ఏటూరు నాగరం అడవులలో ఎక్కడైతే అడవి ప్రాంతం ఉంటుందో అక్కడ ఎదటి లంకలు ఉండేవి. ఆ ఎదటి లంకలకు 100 సంవత్సరాలకు ఒక్కసారో 70 సంవత్సరాలకు ఒక్కసారో ఎదురు బియ్యం వస్తాయట. అంటే వాటి నుంచి పూత వచ్చి బియ్యం వస్తాయట. అవి ఇప్పుడు కిరాణా షాప్లో కానీ పెద్ద ఒక ఆయుర్వేదిక షాప్లలో కానీ దొరుకుతున్నాయి. ఈ యొక్క శొంఠిది, మెంతులు, ఒక తాటి చెట్టు యొక్క పత్రములు కలిసిన ఒక చూర్ణము, లేదంటే ఏ రోజు ఆ రోజు చేసుకొని ఒక లేహంలాగా కొంచెం తేనె కలుపుకొని, కొంచెం ఆవు నెయ్యి కలుపుకొని, కొంచెం ఉడికించుకొని అందులో ఈ యొక్క శొంఠి అంటుకొరలాగా కలుపుకొని తింటే మన శరీరంలో ఎలాంటిది ఉన్నా, గర్భసంచి సమస్యలు ఎలాంటిది ఉన్నా, చివరికి పైల్స్ ఉన్నా, పురుషుల్లో పైల్స్ ఉన్నా, పురుషునికి శుక్రకణాల లోపం ఉన్నా కానీ వీటన్నిటిని ప్రేరేపింపజేసి సంతానం కలగడానికి ఎక్కువ శాతము 100% మనకు ప్రబోలింపం చేస్తుంది. కానీ ఒకప్పుడు నేను చెప్పి చాలాసార్లు చెప్పుకుంటూ పోతుంది, ఇప్పుడు కూడా ఇవన్నీ ఎదురు బియ్యము, ఈ యొక్క తాడి చెట్టు యొక్క అభినవ సంబంధము, ఇంకా వేరే ఒక చెట్టుతో యొక్క అభినవ సంబంధం ఉన్నప్పుడే ప్రజల్లో ఎక్కువ శాతం సంతానం కలగడానికి ప్రయత్నం చేసేది. ఏ స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉండకపోయేది, ఏ ప్రత్యేక నిపుణులు ఉండకపోయేది, ఏ వైద్యం ఉండకపోయేది. ఏ వైద్యానికి అదే, ఏ దేనికి దానికే చేసేది. ఇంకొకటి చెప్తున్న ఆయుర్వేద అభిమానులరా, తాటి చెట్టు ఏర్లు ఉంటాయి. మా చిన్నాయనమ్మ ఉండే, మా నానమ్మ వాళ్ళ చెల్లె, ఆమె పేరు బుచ్చిరామ నాయనమ్మ ఉండేది. అంటే మా నాయనమ్మ మా చిన్నతనంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి వచ్చింది, చనిపోయింది. మా నాన్నమ్మకు క్యాన్సర్ లాగా వచ్చి ఎన్ని మందులు మింగినా అప్పుడు మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా యొక్క చిన్నయ్య కానీ ఎంత ప్రయత్నాలు చేసినా అప్పుడు ఎంత నాటు మందు కానీ ఎలాంటి మందులు మింగినా మా నాన్నమ్మ చనిపోయింది. అయితే మా చిన్నయ్యనమ్మని చూసిన మా సొంత మా నాన్నమ్మ లాగానే మేము చూసుకునేది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మా చిన్నయ్యనమ్మ కొద్దిగా ఉండేది, హైట్ తక్కువ ఉండేది. వాళ్ళ యొక్క వారసత్వం నుంచి వచ్చిన వైద్యము నేను ఇప్పుడు దాదాపుగా తను చేసిన సూర్ణ బంటులు ఆ ఇంటి నుంచి వచ్చిన ఆడపడుతుంది అన్నమాట. అయితే ఏంటంటే ఆయుర్వేద అమ్మన్నారా, ఒక నెత్తి ఏం చేసేది ఆమె, ఏది మనకు దువ్వుకోవడానికో మన ఒక నెత్తికి నూనె తలకు ఏదో ఒక నూనె పట్టించాలి. అప్పుడు ఏం చేసేదంటే నువ్వుల నూనె అని, లేక ఆముదం అని, లేకుండానో జీడి గింజలు ఉండేవి కదండి, ఆ జీడి గింజలు తీసుకొచ్చి ఆ యొక్క నీళ్ళ చుక్క ఇంత వేసేది. ఒక ముంతు ఉండేది, పొయ్యిల కట్టెలు, నేను చిన్నోని ఆ పొయ్యిల కట్టె పొయ్యి కాడ కూర్చునేది,
గబగబా మామతో ముచ్చట పెట్టుకుంటూ వచ్చేది. అలా 4-5 జీడి గింజలు వేసేది, ఒక నీళ్ళ సుక్క ఏదో వేసి కలిపేది. కొద్దిసేపు మంట మీద పెట్టిన వెంటనే ఆ ముంతల్లో ఆ జీడి గింజలు కరిగి ఏదో మన బుసబుసలాగా పొంగులాగా వచ్చేది, ఒక నూనెలాగా ద్రవ పదార్థం అయ్యేది. ఏళ్ళు పెట్టేది, ఇంకో ఇట్లా మంచిగా నెత్తి పెట్టుకునేది. దానివల్ల ఎంత బాగంటే జీడి గింజల నూనె అంత అమోఘమైనది. కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించే వాళ్ళు లేరు. దానికి తోడు ఒక్కోసారి ఏం చేసి తెలుసా, నన్నే అని, అరే రవి నువ్వు పోయి తాటి చెట్టు పేలు నరకరా నాతో అనేది. నాకు తెలియక ఏం చేసేదంటే, ఆ తాటిది ఉంటుంది చూడండి, ఆ తాటి పేర్లు ఉంటాయి కదా, ఆ తాటి పేలుకు నల్లగా ఉండేది. అది ఇట ఏదో కత్తితో గుడ్డలాగా తీసుకొచ్చేది. మెత్తగా చిన్న ముక్కలు చేసేది, ఆ జీడి గింజలు వేసేది, ఇంత వాటర్ పోసేది, కాకబెట్టేది, నూనె వచ్చేది. ఆ నూనె కూడా తీసుకొని పెట్టుకునేది. దాన్ని ఏమంటారు, జీడి గింజల నూనె అనేది. అంటే తాటి నూనెను కూడా ఆ విధంగా తీస్తారు. ఎందులో ఏంటంటే ఆ తాటి దానికి ఉండదానికి ఇంకా వేరేది ఒకటి కలుపుకుంటే ఇంకా అమూల్యమైన శక్తి వస్తుంది అని. అందుకే తాటి పత్రం నుంచి ఒక మెంతులు సొంటితోని నేను చెప్పిన ఒక విధానంలో కనుక కొద్దిగా అంటుకొరలే కలవాలి, లేక ఎదురు బియ్యమే కలవాలి. కలిస్తే ఈమె పిల్లలు పుట్టరు, ఈమె సంతానం కాదు అని ఎంతోమంది అభాగ్యులు కొందరు వీళ్ళని ఏళన చేస్తారు. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇంకా అంతేకాదు, ఒక అపరహస్యమైనది ఇంకా రహస్యం. మొన్ననే పోయింది ఆదివారము, అమావాస్య ఆదివారము, పుష్యమి నక్షత్రం ఆదివారం రోజైనా కానీ ఖచ్చితంగా గౌడన్నను రిక్వెస్ట్ చేసిన బతిలాడన్న, లేకుంటే భూమి మీద చిన్న మొక్కలను కనుక చిన్న తాటి మొలకలు వస్తాయి చూడండి, మొలకలు ఎక్కిన పత్రములు వస్తాయి. ఆ పత్రంలో మట్టలను తీసుకొని వాటి ఆ రోజు సేకరించాలి. నేను అప్పుడే చెప్పిన ఆ రోజు ఎందుకు, ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చినా కానీ పౌర్ణమి వచ్చినప్పుడు కూడా భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకటే కక్ష మార్గంలోకి వస్తారు. ఆ వచ్చినప్పుడు భూమికి, సూర్యునికి, ఈ భూమి మీద ఉన్న ఏదో ఒకటి అనుసంఘటనలో ఏదో ఒక శక్తిని తిరిగి పొందడం కానీ లేక కోల్పోవడం జరుగుతుంది. కొన్ని ప్రాణులు కోల్పోవడం జరుగుతుంది. కానీ నిశ్చల స్థితిగా ఉన్న యొక్క వృక్ష సంపద, చెట్టు సంపద ఉండదని కొన్ని శక్తులను గ్రహించడం జరుగుతుంది అన్నమాట. అందుకే ఆ రోజు మొక్క తీసిన వాళ్ళకు గొప్ప ఔషధం అది. ఆ రోజు కనుక ఈ తాటి చెట్టు యొక్క నేను చెప్పినట్టుగా మొగిలి పత్రం తీసుకొని ఈ పిండిలో కలుపుకుంటే ఖచ్చితంగా సంతానం కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ, పురుషుల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ పటాపంచలు చేసే శక్తివంతంగా ఔషధ గుణం మన తాటి చెట్టు. అదే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి పురుషుడు కానీ, ప్రతి స్త్రీ కానీ మన యొక్క సంసార పరంగంలో ఎప్పుడైతే తాటి చెట్టును దూరం చేసినో అన్ని విధాలుగా మన పటాపంచలుగా వేరు మార్గంలో అయినాం. తాటి చెట్టు యొక్క కమ్మలు ఉంటాయి చూడండి, పెద్ద కమ్మలు ఉంటాయి. వాటి మృదుతత్వం చేసుకోండి. ఇలా ఎండబెట్టి వీటిని ఏం చేయాలి, మెత్తగా ఎక్కడికక్కడి మృదుగా ఉంటట్టు తొక్కి బరువుగా పెట్టి దాని మీద ఒక ముతక వస్త్రం వేసి దాని మీదనే భార్యాభర్తలు పండుకోవాలి. అంతేకాకుండా స్త్రీలలో అంటే యుక్త వయసు పిల్లలలో 12-14 సంవత్సరాలు వచ్చిన పిల్లలైనా ఏమి లేదు, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు బాలబాలికలు అయినా ఎవరైనా ఏమి లేదు. తల్లిదండ్రులు చేయవలసింది ఒకటి ఆయుర్వేద. ఇది ప్రతి ఒక్కరు, ఏ తల్లిదండ్రులైనా కానీ సంతానం లేని వాళ్ళు దంపతులైనా ఏం లేదు, చిన్న వయసులో పిల్లలు ఉన్న వాళ్ళైనా ఏం లేదు. చూసిన ఒక చిన్న సామెత ఒకటి ఉంటుంది, కొత్తగా పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళైన వాళ్ళకి ఏం చేసేదంటే, ఆ చిన్నతనంలో దాదాపుగా సాప అల్లేది, ఇది ఈత కమ్మలతో సాప అల్లేది. ఆ సాప ఇచ్చి ఆ సాపను ప్రధాన సాపలాగా తీసుకుపోయేది, ఒక పాల కట్టెను ప్రధాన పీటలాగా చేసుకునేది, ఒక ఆవులు ఇచ్చేది. ఎందుకు మరే, ఈ ఆడపడుచు పోతుంది కనుక ఈ ఆడపడుచు గుర్తింపుగా ఆ ఆవుతోనూ అక్కడ సంతానం కలుగుతుంది, ఈ యొక్క ఆరోగ్యంగా మంచుంటుందని అది ఒక మహర్షులు చేపట్టిన ఒక ప్రయత్నం. కానీ ఆ పాలు ఇచ్చవలసిన ఏది ఆవు లేదు, ఈ యొక్క సాప లేదు, ఈ పీటలు లేవు. ఈ మూడింటిని ఎప్పుడు పక్కకు పెట్టిర్రో ఈ యొక్క యుక్త వయసున్న ఈ యొక్క సంతానం యొక్క కావాల్సిన ఒక యువకులకు సంతానం లేదు. ఇక్కడ వచ్చింది మన ఒక్కటి, దేని పక్కకు పెట్టినవో దానివల్ల లోపించింది. కనీసం నేను చెప్పిందన్నా చెయ్యండి. తాడి చెట్టును ఉపయోగించుకుని సాపలు అల్లే మనుషులు లేరు, గోమాతను పంపించే గోవులు లేవు, కనీసం చెక్కే మనుషులు లేరు.
ఏం చేస్తారు, ఆ యొక్క వచ్చిన వృత్తిగనులు వడ్రంగులు ఏం చేస్తారు, కార్పెంటర్లు ఎక్కువ దేనికి ఎక్కువ డబ్బులు వస్తుందో దానికే ముందు చూస్తారు. దాన్ని చూసి దీన్ని మనం పక్కన పాటు పెడతాం. ఒకవేళ స్టైల్గా ఇస్తారు, ఒక షాప్ ఏదో ఒక పీరలాగా చేయండి, ప్రధాన పీర చేయంటే దాని మీద డెకోలం, ఆ డెకోలం ఎందుకో తెలియదు, దేనికో తెలియదు. ఆ చెక్కని తీసేయాలి, ఆ డెకోలం తీసేసి చెక్కనే డైరెక్ట్ పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. అలాంటి కాకుండా చిన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తానా, పెద్ద చెట్టు కమ్మలు ఉంటాయి, పోద్దాడుదైనవి లేదు, పరుపుదాడు పెద్ద కమ్మలు ఉంటాయండి. ఆ కమ్మలను తీసుకోండి, 1 లేక 4 తీసుకొని మంచిగా మృదుగా ఒక బరువు పెట్టి మంచిగా అనిసి పెట్టండి. సౌండ్ వస్తుంది. కొందరు ఏం చేస్తారు, సౌండ్ వస్తుంది టీవీ పెట్టుకొని విపరీతమైన సౌండ్ పెట్టుకుంటారు. అంతకని ఇది అంత అద్భుతమా? అలాంటిది ఏం కాదు. సౌండ్ వచ్చి కాకుండా మంచిగా మెత్తగా ముద్దు తత్వం ఉంటారు, మెత్తగా దొక్కని అనిసిపెట్టండి. ఇద్దరు భార్యాభర్తలు పండుకుంటారు. డబుల్ బెడ్ ఇప్పుడు ఏంటి, డెకోలం మంచాలు వచ్చినాయి. అప్పుడు భూమి మీదనే పండుకునేది. కొద్ది కాలం తర్వాత నులక మంచం వచ్చేది, కొద్ది కాలం తర్వాత నవారు మంచం వచ్చింది. ఇప్పుడు ఏమున్నది, డెకోలం మంచాలు వచ్చినాయి. మళ్ళీ డెకోలం మంచాలు ఇప్పుడు ఏమున్నది, పర్పుల్ బెడ్లు వచ్చినాయి, వాటర్ ప్రూఫ్ అది బెడ్లు వచ్చే సీట్లు వచ్చినాయి. దాని నిండా వాటర్. కొందరు చెప్తారు, సైంటిస్టులు చెప్తారు, కొందరు మేధావులు చెప్తారు, వాటర్ దాని మీద బంటినట్టు సంతానం కలుగుతాట. మరి ఏది, వాటర్ ఉన్నదే లోపల ప్లాస్టిక్లా, ఆ ప్లాస్టికే శరీరానికి వేడి, ఇంకా సంతానం ఎక్కడ కలుగుతుందండి? అవన్నీ పక్కన పెట్టండి. ఎంత డబుల్ బెడ్రూమ్ ఉన్నా, ఎంత ఏసీలో ఉన్నా, ఎంత మన జీవితంలో పేదరికంగా ఉన్న ఏది ఉన్నని నేను చెప్పినట్టు పెద్ద పెద్ద తాటి కమ్మలు తెచ్చుకోండి, మంచిగా అనిసి పెట్టుకోండి. ఆ కమ్మల మీద ఏం చేయండి, మృదుగా ఉంటట్టు ఏం సౌండ్ రాకుండా ఒక ముత్క వస్త్రం నూలుతో తయారు చేసిన ఒక చెద్దరి, ఒక దుప్పటిలాగా వేసుకోండి. మంచమా లేక బెడ్రూమా, మన డబుల్ కాట్ బెడ్ అనుకోండి, ఆ బెడ్ మీద వేసుకోండి. పరుపు వేసుకొని ఆ బెడ్ మీద వేసుకోండి. దాని మీద మనకి వేరొక వరుస, 1-2 వరుసలు, 3-4 వరుసలు వద్దు, 1-2 వరుసలు వేసుకోండి. మీరు ఆరాయంగా పండుకోండి భార్యాభర్తలు. ఎంత మృదుతత్వం కోమలతత్వం కలిగి ఉంటుంది అంటే, మన శరీరం మీద ఆ యొక్క తాటి కొమ్మ అది ఆరిన కొద్దీ మన శరీరానికి అంత ఉష్ణం కలిసి వస్తుంది. ఒక 90 రోజులు అయింది అనుకుని, ఒక 80 రోజులు అయ్యాక మళ్ళీ ఏం చేయండి, మళ్ళీ కమ్మలు మార్చండి, మళ్ళీ కమ్మలు వేసుకోండి. ఇట్టొక 6 నెలలు చేయండి. కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరు ఉన్నా కానీ, సంతానం లేని ఉన్న దంపతులు ఎవరు ఉన్నా కానీ. అంతేకాకుండా నేను చెప్పిన విధంగా ఇప్పుడు దాదాపుగా ఈ విధానం చేసుకుంటూ మంచిగా వినండి ఆయుర్వేద అభిమానులారా. ప్రతి ఒక్కరూ నేను ఇక్కడి నుంచి చెప్పే విధానం అదే. 3 లేక 4 పద్ధతులు చెప్పి, మొదటి పద్ధతి తగినంత తాటిపత్రములు, తగినంత మెంతులు, తగినంత శొంఠి, తగినంత ఏంటి అంటుకొర్రలు దొరుకుతున్నాయి. ఏమి అంటుకొర్రలు దొరకకపోతే ఈ 3 తీసుకోండి. బాగా ఫ్యాట్తనం ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె, మామూలుగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె. అదొక పిరికడు ఇదొక పిరికల్లాగా కొద్దిగా 10-20 గ్రాములు చేసుకొని ఆ కొబ్బరిని 1 లీటర్ కొబ్బరి నూనెలో ఉడికించుకొని ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోండి. పక్క మీకు లేచిన వెంటనే భార్యాభర్తలు ఇద్దరు ఆయిల్ పుల్లింగ్ నోట్లో పోసుకోండి. పుక్కిలించుకుంటే లెట్రూమ్ పోండి, కాలకృత్యాలు తీసుకోండి. మళ్ళీ రాండిగా మిగతా ఏం చేసినాము, అవి ఒక తగిన తీసుకున్నాగా కొద్ది భాగం తీసుకొని చూర్ణం చేసుకుని లేక లేవం చేసుకొని ఎప్పుడైతే కాలకృత్యాలు తీసుకొని అది ఇది చేస్తే తాగడం ప్రయత్నం చేస్తారుగా, ఆ లేహం చూర్ణం తాగడం గోరువెచ్చని నీళ్ళల్లో, లేక తాటి బెల్లంలో కలుపుకుని తాగినా ఏం లేదు, లేదంటే తేనెలు కలుపుకొని తిన్నా ఏం లేదు, లేదంటే స్పటిక బెల్లం కలుపుకొని తిన్నా ఏం లేదు, ఏమి లేదు, గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగినా ఏం లేదు. ఇక మిగతా భాగం ఉంటుంది చూడండి, ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండి ఈ యొక్క తాటి యొక్క పత్రం ఉండగా దానికి తోడు ఏదన్నా ఒక కొద్దిగా ఉత్తరేనిదన్నా మొలకాయ ఏం లేదు, లేదంటే అతిబల చెట్టు అని అందులో 1-2 కిలోలు కలుపుకొని భూమి మీద వేసుకొని తొక్కడం మొదలు పెట్టండి. మన ఆక్సిఫైజర్ లాగా నేచురోపతి ఇట్ట మొత్తం తొక్కడానికి ప్రయత్నం చేయండి. చేసిర్రు, శుభ్రపరిచిర్రు. ఆహారప్పుడు మీకు ఓపికని కొద్దిగా కలుపుకొని తాగండి, లేకుంటే లేదు. తర్వాత ఈ చేసిన తర్వాత మీకు తోచిన యొక్క ఈ విధంగా ఏది యోగాసనాలు చేయండి. ఏది సంజీవ ముద్ర, అపాన ముద్ర, పృథ్వీ ముద్ర, మీకు ఏదైనా సూర్య ముద్ర, ఏ ముద్రలు ఉన్నా మీకు తెలిసిందే. మీరే ఆ యొక్క ముద్ర సంబంధించిన గురువులు అనుకొని, మీరే గొప్ప వైద్యులు అనుకొని కష్టించండి. ఈ యొక్క తాడి చెట్టును దానికి మమేకంగా అండి, ఈ ప్రకృతికి, ఈ భూమికి, గురుత్వాకర్షణ శక్తికి మమేకంగా అండి. ఇంకొక విషయం ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైతే దీన్ని చేస్తుర్రో
ఆయిల్కు సంబంధించిన పదార్థాలు తినొద్దు. ఎలాంటి పదార్థాలు బాగా నూనెలో ఉడికించిన పదార్థాలు దూరం చేయండి. మంచి బ్రాండెడ్ లేక గానుగ మిల్లు కాంచని నూనె పదార్థాలే, రైస్ రిచ్ లాంటిది లేక గానుగ మిల్లు కాడికి వెళ్ళి మన కళ్ళతో చూస్తున్న వంట నూనె సంబంధించిన గానుగ మిల్లు కాడ కొబ్బరి నూనె అన్నా సన్ఫ్లవర్ అన్నా మీకు నచ్చిన నూనె ఏదైనా కానీ ప్యూరిఫై అయి మంచిగా ఉన్న దాని నూనె నానే తీసుకొని, లేక సహజ సిద్ధంగా పండిన ఒక రైతాంగం కాంచని మీకు నచ్చిన ధాన్యాన్ని తీసుకొని మీరే పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి. వంట నూనె మార్చితే సర్వరోగాలు దూరం అవుతాయి. నేను చెప్పిన విధానాలు చేస్తే మీ దరికి వ్యాధులే రావు. అందులో ఇలాంటి ఒక సంతానం గురించి ఇబ్బందులు పడే ప్రతి వ్యక్తికి కూడా అవి దూరం అవుతాయి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఏ విధంగా మట్టను సేకరిస్తానా ఆ మట్టను ఈరోజు తాటి చెట్టు నుండి తాటి సత్తు తాటి మెంతు సత్తు ఒకటి చిన్నపిల్లలకు ఆ యొక్క చిట్టు అనే మట్ట ఒకటి, దాంతోపాటు ఈ ప్రతి ఒక్కరు ఏదైనా కానీ ఎంత ఫ్యాన్ ఉన్నా ఏదైనా కానీ చేతిలో కనీసం మన యొక్క హ్యాండ్ ఫ్యాన్ లాగా ఒక తాటి మట్టను పత్రాలను పట్టుకుని ఉండండి. దాంతో సర్వరోగాలు పోతాయి. ఇంకోటి ఏంటంటే దానే సుట్ట కుదురు అంటారు. ఆ సుట్ట కుదురుని మీరు తయారు చేస్తే ఆహారం తయారైనాక ఆ తయారైన ఆహారాన్ని సుట్ట కుదురు మీద దాదాపుగా ఒక అర్ధగంట సేపు పెట్టాలి. కుండలో కానీ మూకుల్లో కానీ వండుకున్న వాళ్ళు కానీ రాతిండి ఇత్తులో వండుకున్న వాళ్ళు కానీ దాని మీద పెట్టుకోవాలి. అంతేకాకుండా ఆ సుట్ట కుదురుతో ఒక అమోఘమైనది ఎంతమందికి ప్రవేశపెట్టినంటే తలనొప్పి వస్తారు, పిడుసు వస్తుంది. ఈ పిడుసులో ఒక భాగంలో చెప్పుకుంటూ పోదాం తర్వాత. కానీ కొద్దిగా తింటాడు, ఒక 2-3 అడుగులు ఎత్తాడు, ఆడిపోయిన పిడుసు వస్తుంది. గబగబలో నుంచి చెప్పిన వెంటనే మంచిగా మాట్లాడదా అంటాడు. ఆయన చెప్పిన వెంటనే ఇంటాడు, స్టక్ అయి పిడుసు అడ్డం పడతాడు. అలాంటి వ్యక్తులకు మన వెన్నుపూస సమస్యలు C1 C2 L1 L2 ఉన్న యొక్క వెన్నుపూస సమస్యలు, అన్ని సమస్యలు వెన్నుపూసలు ఏ సమస్యలు ఉన్న వాళ్ళ వ్యక్తులకు, నాకు నిద్ర పడతలే అన్న వ్యక్తులకు నేను కొబ్బరికాయ చెప్పిన ఈ యొక్క సుట్ట కుదురును చేసుకొని, తాటి సుట్ట కుదురు కదండి, ఈ సుట్ట కుదురు చేసుకుని కొబ్బరికాయ ఏం చేయాలంటే ఆ సుట్ట కుదురులో కొబ్బరికాయని పెట్టాలి. పెట్టి సుట్ట కుదురు ఆనిందాకనన్నా లేక కొబ్బరికాయ ఆనిందాకనన్నా తలకు దగ్గరికి ఆనుకొని మనం ఒక నిద్రపోతుంటే ఆ సుట్ట కుదురుతోని కానీ ఆ కొబ్బరికాయతోని ఇక తలకు సంబంధించిన ఏ వ్యాధులను తక్కువైద్దండి. అది చేసి ఏ విధంగా ఉపయోగిస్తాము, ఆ ఉపయోగించే విధానము, దాన్ని తయారు చేసే విధానము, ఈ 3 వస్తువులు తయారు చేసే విధానము ప్రతి పిల్లగాళ్ళ చేతుల, ప్రతి తల్లి చేతుల, ఇక నుంచైనా నా వీడియో చూసేవాళ్ళు కానీ ప్రతి వ్యూవర్స్ కానీ కూర్చున్నా ఏం లేకుండా ఇలాంటి తాటి మట్ట పట్టుకునన్నా కూర్చోవాలి. లేదంటే ఈత మట్ట అయినా తాటి మట్టకి ముందు ప్రాముఖ్యత ఇవ్వండి. ఒక విషయం చెప్తా, 60-70 సంవత్సరాలు రాగానే వృద్ధులు అంటే ముసలి వాళ్ళు, స్త్రీ కానీ పురుష కానీ వృద్ధురాలు కానీ వృద్ధుడు కానీ కట్టె పట్టుకుంటాడు, వణుక్కుని నడుతాడు. మన సూచనలో కనిపిస్తుంది ఇంక ఎంతకాలం బతుకుతా అనిపిస్తుంది. అతని కట్టెలు ఏముంటుంది, ఎదటి కట్టె అన్నా లేక వేరే ఏదన్నా ఉంటుంది. ఆ కట్టెతోని మన చేతుల్లో అరికాలు గ్లాన్స్ ఉంటాయి కదండి, దగ్గరికి పిరికిడి పడతా అంటాడు, ఇట్లా పిరికిడి పడతా అంటాడు. ఆ పిరికిడి ఈ గ్లాన్స్ ప్రేరేపింపజేసి ఈ కట్టెతోని ఎంతో కొంత ఔషధ గుణాలు పోయి ఆ యొక్క వృద్ధురాలకు ఆ వృద్ధునికి వ్యాధులు దగ్గరికి రావండి. అని ఇంకా అయినా గట్టితనం ఉన్నాడు, ఇంకా ఆయన వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారము ఇంతకుముందు తీసుకునే బలమైనది, ఇదొక్క ఆయుర్వేదం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే తాటి మట్ట కానీ తాటి కమ్మలు కానీ ఏదైనా కానీ ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ ఉత్తగా వేస్ట్గా టైం పాస్ చేసే వాళ్ళు అయినా కానీ చివరికి ఈ కమ్మ ఉంటుంది కదండి, ఈ కమ్మ తాటి కమ్మ ఇది ఉంటుంది కదండి, ఈ తాటి కమ్మను కోర్చుకొని మన కూర్చునే విధానంగా కింద కూర్చోవడానికి లేక మన బెడ్ మీద కానీ మన కుర్చీలో కానీ ప్లాస్టిక్ కుర్చీలో సోఫా సెట్లో కానీ ఎక్కడ బండ మీద కానీ ఎక్కడ కూర్చుంటారో ఆ కూర్చునే ప్లేస్లో ఇది కింద కూర్చొని టైం పాస్ చేసే వాళ్ళు కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. అంత పెద్ద ఆఫీసర్లైనా ఎవరైనా మీ కార్లలో కానీ మీ బండ్లలో కానీ మీ వెహికల్స్ అని ఎక్కడున్నా కానీ ఈ తాటి కమ్మను పెట్టుకొని ప్రయత్నం చేస్తే టైల్స్ ఉన్నా మన శరీరం ఎంత వేడిగుండి ఎన్ని వ్యాధులు ఉన్నా
ఎస్వంటిది అయినా చివరికి క్యాన్సర్ ఉన్నా కానీ అతి సులువుగా అతి తక్కువ మార్గంలో పటాపంచలు శక్తి తగ్గించే శక్తివంతమైనది ఈ యొక్క తాడి చెట్టు. దీన్ని మంచిగా అందరూ ఉపయోగించుకొని ఈ విధంగా మనం ఏ విధంగా చేస్తున్నాం, దీన్ని ఏ విధంగా ప్రవేశపెట్టాలి అనే విధానంలో మనం వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి మనం దాన్ని చూద్దామండి. ఇటువంటి మట్టలు, చిన్న మట్టలు మనం ఏ విధంగా సేకరిస్తుంది చూడండి. ఈ విధంగా దగ్గర చిన్న వాటిని సేకరించాలి. ఇలా చిన్న వాటినే మనకు ఈరోజు మందు కొంచెం శుభ్రం చేసుకోవాలి. చూడండి ఏ విధంగా శుభ్రం చేసుకున్నా చూపిస్తాం. ఇది ఒకటి మనకు తాటి ఒక చుట్ట కుదురు చిటుకులు కట్టా చిన్నపిల్లలకు. చూడండి చుట్టుమట్టకు ఇది ఒక కొమ్మ చుట్ట కుదురు. ఇది దాదాపుగా 1 గంట 2 గంటల వరకు మనకు ఎండలో ఒళ్ళిన దాకా ఎండేయాలి. కిలో వరకు దాన్ని తయారు చేసుకోవాలి. దీంతోపాటు ఆయిల్ పుల్లింగ్ నూనె ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1 గంటల వరకు ఇది వల్ల చూడండి. ఇది మనం శుభ్రం చేసుకొని నీళ్ళల్లో శుభ్రం చేసుకొని మనకు మందు తయారు ఇది ఈ విధంగా చేసుకోవాలి. రీసెంట్గా ఎప్పుడైనా ఏది తీసుకున్నా కానీ కొంచెం చిటికడు పసుపు కొన్ని నీళ్ళల్లో దాదాపు 10 నిమిషాల వరకు నానబెట్టాలి. ఏ పంట కానీ ఏ పత్రం ఏది తీసుకున్నా కానీ, ఎందుకంటే బయటి వాతావరణం నుంచి కూడా మనం కాపాడే విధంగా అవుతుంది. ఇంకా చిన్న మట్టలు ఉంటాయి చూడండి, మొలకెచ్చిన మట్టలు ఉంటాయి చూడండి, అవి అయితే ఇంకా స్వేచ్ఛమైనది, అదైతే అతి ఉన్నతమైనది. చూడండి ఒక 20 నిమిషాల వరకు మేము నానబెట్టినామండి. నానబెట్టి ఫ్యాన్ గాలి కారబెట్టి ఎలాంటి చెత్త చెదరం లేకుండా చూసుకోవాలి. ఈ శుభ్రంగా ఉన్నది ఈ విధంగా మంచి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఈ యొక్క తాటి పత్రము తాటి కమ్మ అనుకొని ఎంతో బాగా చేస్తారు. ఈ తాటి పత్రంతో కొన్ని వేల లక్షల రకాల యొక్క విజ్ఞానము తాటిపత్రి గంధాలనే రాశారు. రాసిన కానీ అది తడవకుండా ఉన్నందుకు అది ఏ మాత్రం తుప్పు బట్టి ఎలాంటి ఒక్కటి చినిగిపోకుండా ఉన్నాయి. మన జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలి, కొద్దిగంత తోసినంత ఎంతో కొంత తీసుకొని ఈ యొక్క ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకుంటా. చూడండి దాని తర్వాత తగినంతగా ఏది ఇప్పుడు మన మందులోకి ఎలా తగినన్ని మిరియాలు, తగినంత శొంఠి, అంటుకొర్రలు ఈ చూర్ణం లాగా చేసుకుని ఏమైనా చేసుకుని తినాలి. అంటే అంటుకొర్రలు, శొంఠి, మెంతులు కొద్దిగా తీసుకుని ఆయిల్ పుల్లింగ్ తయారు చేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్, కొన్ని మెంతులు, దాంతోపాటు ఈ యొక్క తాటిపత్రములు, ఇది మెంతులు, మరి గింతంత తోసినంత ఏందండి శొంఠి, తగినంత కొబ్బరి నూనె. ఇలాంటి ప్లాస్టిక్లలో కొట్టల్లో కిరాణం గానుగ షాపులో తీసుకొచ్చుకొని గానుగ మిల్లు కొంచెం తీసుకొచ్చుకొని వేడి చేసుకోవాలి. ఇది నల్లగా అయిందాకా మాడబెట్టుకొని తయారైన యొక్క శొంఠి తాటి పత్రములతోని మెంతులతోని ఆయిల్ పుల్లింగ్ ఆటోమేటిక్గా తయారైతూనే ఉంటుంది. చల్లారి ఆటోమేటిక్గా ఆయిల్ పుల్లింగ్ తయారైంది. దీన్ని ఒక వేరే గాజు సీసాల్లో నిల్వ చేసుకున్న చూడండి.
ఫ్యాన్ చల్లార్చి వడపోసుకున్నాక ఇందులో పోసుకున్నాను చూడండి, కొద్దిగా. ఇది తాటి ఆయిల్ పుల్లింగ్ కొబ్బరి నూనె, తాటి పత్రములు, శొంఠి, ఇంత అంటుకొరలు, మెంతులు. ఒక పూట మనకు ఈ మోతాదుగా ఏ రోజుకి ఆ రోజు ఒక తాటి పత్రములు ఇంత, మెంతులు ఇన్ని విభాగాలు ఇంతే. దాదాపుగా తాటి పత్రములు 1 కిలో, మెంతులు 300 గ్రాములు, అంటుకొరలు 200 గ్రాములు, అంటే 1.5 కిలో అయింది. శొంఠి 100 గ్రాములు. ఈ మోతాదుగా మెత్తగా చూర్ణంలాగా చేసుకొని ఎప్పటికప్పుడు లేహంలాగా చేసుకొని తింటా అంటే ఖచ్చితంగా ఆహారంలో తింటాంటే శొంఠి కొమ్ము ఈ మోతాదు ఇంత పరిమాణానికి ఇది కొద్దిగా అంతా అంటుకొరల పొడి కలిపి దీన్ని మెత్తగా దంచడానికన్నా ప్రయత్నం చేయాలి. నూనెలో ఉడికించి లేహంలాగా ఇంత నూనె చుక్క వేసి లేక నెయ్యి చుక్క వేసుకొని లేహంలాగా చేసుకొని దాన్ని అన్నంలో కలుపుకొని తింటా అంటే ఖచ్చితంగా ఎలాంటిదైనా కానీ ఈ విధంగా నలగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా దీని తాటి సంతాన సాఫల్యం మందు ఇది. చూడండి, ఇంక మెత్తగా తరుక్కోవాలి. ఇది తరుక్కొని కొద్దిగంత మంచి స్టీల్ పాత్రలో వేసుకొని ఇలాంటి ఒక స్టీల్ పాత్రలో వేసుకొని కొద్దిగంత అంటుపొడి, ఏది ఏ అంటుపొడి, అంటుకొర్రల పొడి అయినా అంటుకొర్రలు ఉన్నా ఏం లేదు, అదొక పొడిని వేసుకొని చేయాలి. చూడండి, అంటుకొర్రలు ఇవి అంటుకొరలు. చూడండి, అంటుకొరలు, శొంఠి, మెంతులు, తాటి కమ్మలు. ఇది మెయిన్ కథ. ఏం చేయాలి? మొదట కొద్దిగంత తగినంత ఎంతో కొంత ఏదన్నా ఒక ఆవు నెయ్యి అన్న నెయ్యి చుక్కన నూనె చుక్కలాగా వేయాలి. కొద్దిగానే వేయాలి మోతాదుగా, లేదంటే మెత్తగా తరిగి మెత్తగా వేసి దాన్ని పొడిలాగా చేసుకొని లేహంలాగా చేసుకొని తినాలి ఉదయం సాయంత్రం. చూడండి ఎట్లా చేస్తున్నా. ఈ విధంగా సన్నని మంట మీద పెట్టాలి. కొద్దిగానే ఒక చుక్క వేయాలి. కొద్దిగంత నెయ్యి వేయాలి. చూడండి, నెయ్యి వేస్తాను నేను. కొందరికి వాసన వస్తుంది, నెయ్యికి ఇష్టపడరు, ఏదైనా ఒక నూనెకి ఇష్టపడతారు. ఆ శక్తి అది కలిస్తేనే ఒక శక్తి వస్తుంది. అందుకు తగ్గట్టుగా మనం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది అది ఏమాత్రం కాకముందు చూడండి, ఇవి వేసుకోవాలి ఆటోమేటిక్గా. చూడండి, ఆటోమేటిక్గా తాటి సత్తు అయింది. ఇది ఎంత గమ్మగా వాసన వస్తుందంటే ఇందులో మెంతులు, శొంఠి పొడి, అంటుకొర్రలు, తాటి చిన్న మొక్క యొక్క పత్రములు లేక ముదురు చెట్టు లేత ముదురు మొగిలో తీసుకున్నదాన్ని మెత్తగా తరుక్కొని ఈ ఆహారంలో కలుపుకొని తింటంటే ఇక ఉంటుంది కదా మజా. ఈ ఆయుర్వేదం మంద కాదు, ఇది అమృతమిగా. అది ఇప్పుడు అలా ఆల్రెడీగా మనకు తాటి సత్తు అయింది, ఆయిల్ పుల్లింగ్ నూనె అయింది. ఇక ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ సంతానమైన తర్వాత పిల్లలకు ఎలాంటి తయారు చేయాలో చూద్దాం. ఒకటి చూడండి, ఈ మందు ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఎక్కువ పరిమాణం లావుగా ఉన్న వాళ్ళకు 2-3 చెంచాలు ఉదయం సాయంత్రం ఆహారంలో కలుపుకొని తినాలి. ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ ఇద్దరు భార్యాభర్తలు చేసుకుంటే పురుషునికి శుక్రకణ లోపం ఉన్నా ఏ లోపం ఉన్నా స్త్రీకి ఎలాంటి ఒక పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఇప్పుడు మన ఒకటి చుట్ట కుదురు
పిల్లగానికి ఆ పిల్లలకు కానీ ఇంత ముందుకు ఆరబెట్టినాయి ఎండకు చూడండి మంచిగా ఆరాయంగా ఈ ఆరినాయి ఈ దియ్యకు అసలే ఈ దియ్యకు ఇవేదియా ఇవి ఆరినాయి. దీన్ని ఈ విధంగా మనం మట్టలాగా చిటుకు మట్టలాగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి ఫస్ట్ చిటుకు మట్ట పిల్లలకు ఎలానంటే ఈ విధంగా చిటుకు మట్ట అనేది అందరికీ సాయం అయిపోయింది. ఈ విధంగా చేసుకోవాలి. అదా ఈ విధంగా చూడండి. ఆటోమేటిక్గా చిక్కుమట్ట ఇదంత అమోఘమైన ఆట వస్తువు అంటే ఎవరికైతే 2 సంవత్సరాలు పెడతారో చూడండి, చిన్నపిల్లకి ఆడుతూ అంటారు. ఇది పెట్టిన కొద్ది ముట్టుకున్న కొద్ది ఈ గ్లాస్ పని చేస్తాయి. ఆటోమేటిక్గా తల్లి ఏం చేస్తే ఇట్లా పట్టుకోవడానికి ఇట్లా చేస్తూ ఉంటాయి. ఇది చిక్కుమట్ట. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకు ఆడిపించే ప్రతి ఒక్క వృద్ధుడు కానీ వృద్ధురాలు కానీ యుక్త వయసు ఉన్న వాళ్ళు దంపతులు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేయాలి. చూడండి చిటుకుమట్ట తయారైంది కదా. తర్వాత మనకి ఏం కానీ ఇసునకర్ర కావాలి. మనకి మెయిన్ కథ ఇవే. ఎప్పుడైతే చిటుకుమట్టను దూరం చేసిర్రో ఇసునకర్రను దూరం చేసిర్రో ఇక మనం ఇసురుకుంటా పక్కకు హాస్పిటల్ ఉరుకుతా అంటారు. ఇక మన అసలు మెయిన్ కథ అది. ఎందుకంటే సంతానం కావాలి. నాకు కొత్త కొద్ది ఆస్తుంది, నాకు ఒక కొడుకు లేడు ఒక బిడ్డ లేదు అంటారు. చూడండి చూడండి ఇది ఇసునకర్ర కనుక తయారైతుంది. చూడండి ఇసునకర్ర కనుక మంచిగా వేరే ఒక ప్రోగ్రాంలో పెడతా. ఆ ఇసునకర్ర ప్రోగ్రాము ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి తాటితోనే మనం జీవనం గడపాలి ఎప్పుడైనా కానీ. చూడండి ఇది ఈ విధంగా మంచిగా చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది హ్యాండ్ ఫ్యాన్. పురాతనమైన విజ్ఞానం మంచిగా ఏం మాత్రం లేకుండా ఇది చేసి తయారు చేసే విజ్ఞానం. చూడండి ఇది ఆటోమేటిక్గా ఫ్యాన్ కాలే. దీనికి ఇంకా వేరే ఒక డిజైన్లో ఉంటావు అల్లుకొచ్చి చేస్తాం. దీన్ని మంచిగా పసుపులాగా రుద్ది లేక ఇట్నే ఉన్న పసుపు రుద్దాలి కానీ కొందరు రంగులు రుద్దుతారండి. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఆవు పేడ వేసి సలాపు వేసారు అల్లుకంటారు. దాన్ని వేయడం వల్ల ఎంత బ్యాక్టీరియాస్ వచ్చి చెడుగా చేసేసి బ్యాక్టీరియా చంపి మంచిగా మన శరీరానికి అందించేది. ఇప్పుడు ఆ యొక్క గోవులు పోయినాయి, అంత సంతతి పోయి రంగులు ఎత్తారు. ఇది చూడండి ఈసినగర ఇది. దీనే హ్యాండ్ ఫ్యాను లేక సెల్ఫ్ ఫ్యాన్ అంటారు ఎవరికైనా కానీ. ఇప్పుడు ఆ సెల్ఫీ ఫ్యాన్ లేదు. 1000-2000 పెట్టి ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటారు. 10 నిమిషాలు ఆ యొక్క ఛార్జింగ్ పెడతారు, ఊపుతారు. ఇది దీన్ని మించింది. ఇది ఆరిన కొద్దీ మన శరీరం మీద తల్లికి ఈ విధంగా అయిన కొద్దీ తన యొక్క ఎదలలో ఎక్కువ శాతం హార్మోన్ సిస్టమ్ పడిపోకుండా ఆ యొక్క బిడ్డకు సరిపోను పాలు వస్తాయండి. ఈ ఇసునకర్ర దూరమైంది, ఈ యొక్క చిక్కు కర్ర దూరమైంది. ఇక చేసేది ఏంటంటే చెప్తాను ఇక్కడ చూడరా ఈ చిటుకు కర్ర ఈ యొక్క ఇసునకర్ర 2 మొదలైనాయండి. ఇప్పుడు ఒక చుట్ట కుదురు ఏ విధంగా చేయాలి అది అమూల్యమైనది. ఇది కథ. చుట్ట కుదురుని ఏ విధంగా తయారు చేయాలి చూస్తాను. చూడండి
ఇప్పుడైతే తన మనిషి మంచిగా వెళ్ళింది. తన మనిషి ఆటోమేటిక్గా ఏ దాన్ని కూడా చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. సో ఈ విధంగా మా తాతలు చేసేది, తాతలు చేసేది. ఈ విధంగా చాలాగా మలిసి కొద్దిగా ఈ విధంగా అండి ఈ విధంగా చేసి కడియాలాగా చేయాలి. ఇది సుట్ట కుదురు యొక్క కడియం. ఈ సుట్ట కుదురు కడియం చేసినాక చిన్న చిన్న యొక్క ఉందండి ఇది ఎంత అమోఘమైన ఒక విద్య, అమోఘమైన ఏంటంటే చేసినాక చుట్ట కుదురు ఈ విధంగా మొదలుపెట్టినాం. వేసేటప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని కట్టుకొని ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలి. ఇది కొన్ని తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా ఏదైనా కానీ అమూల్యంతో కూడుకున్నది, ఓపికతో కూడుకున్నది. ఈ విధంగా చిట్టకూరు చేసుకొని ఖచ్చితంగా చూడండి. చేసుకొని దీన్ని ఇంకా వేరే ఒక విభాగంలో చెప్పుకుంటూ పోదాము. ఈ విధంగా చేసుకొని మన శరీరానికి కావలసిన యొక్క ఏంటి అండి దగ్గరికి మనసుకోవాలి. పెద్దవి కావాలి, పెద్ద పత్రములు కావాలి. కొన్ని చీరు ఈ విధంగా దగ్గరికి రావాలి. దగ్గర వీటి అడ్డంగా వేసి ఇది అందరికీ రా చూడండి. ఇది అడ్డంగా వేసి ఈ విధంగా మలిసి ఈ విధంగా కలిపి మళ్ళీ ఏం చేయాలి, ఇట్లా రావాలి. ఇట్లా ముడి వేసి ఈ ముడిలో ఇట్లా వచ్చినాక చూడండి ఎంత అమోఘమైనది. వచ్చి ఈ విధంగా మలుచుకోవాలి. చూడండి తాటకం ఎంత డిజైన్గా వస్తుందో. మన జడ కొప్పులాగా వస్తుంది, జడ కొప్పులాగా. జడ కొప్పులాగా ప్రతిది కూడా వచ్చే చూడండి. మా చిన్నతనంలో దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితము ఈ యొక్క సుట్ట కుదురులే సంతలో వచ్చేది. ఆ సంతలో విపరీతమైన జంతు సంపద, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు. ఇప్పుడు విపరీతమైన జనాభా సంపద కూడా లేవు.
అన్నీ ఉండేది. అప్పుడు ఎక్కువ కళ్ళు గీసే వాళ్ళు ఉండేది. ఆ యొక్క కుదుర్లకు ఆ కళ్ళు కుండలు కదలకుండా ఉండడానికి ఇవి తీసుకుపోయడానికి వచ్చేది. చూడండి, ఇది ఎంత అమూల్యమైనదంటే సాధ్యమైనంత వరకు అతి గొప్పదైన విద్య, అతి గొప్పదైన వైద్యం. తయారైతూనే ఉంటుంది, తయారైందిగా. ఇది ఎంతవరకు చేస్తారంటే వెనకట అన్నం ఆర్చేది, అంటే కుండలో పెట్టి సిబ్బి పెట్టి ఆ సిబ్బిలో చేసి ఆ అన్నం తింటే ఆ గంజి తీసుకుపోయి కరి కుండలో పోసేది. ఆ కలి కుండ పోయింది, ఆ సిబ్బి పోయింది. ఆ సిబ్బిలల్లే తాతలు వేరు, నాన్నలు వేరు. కానీ వెనకట మళ్ళీ ఇదే పద్ధతి వస్తుంది. దీని ఎంత అమోఘమైన అంటే అన్నం వండిన తర్వాత కుండను తీసుకొచ్చి తొల్లకుండా అటు ఇటు డిస్టర్బ్ పడకుండా పెట్టేది. అయితే కొందరు భూమికి ఇంకా రంధ్రం చేసి ఆ భూమిలో పెట్టేది. కానీ అంతకంటే ఇది అమూల్యమైనది. ఎంత అమూల్యమైనదంటే అంత అమూల్యమైనది. 2 విధాలుగా పనిచేస్తుంది. మధ్య గుర్తుంచుకోండి, ఒకటి సిబ్బి కుండకని కళ్ళు కుండకని మనం తాగే యొక్క పాత్రలు తొల్లకుండా ఉండడానికి, ఇందులో కొబ్బరికాయ పెట్టుకొని మన తల మీద పండుకోవడానికి, ఎవరు లేని సమయంలో ఎవరు ఉన్నా కానీ మన శరీరంలో వేడి ఉన్నప్పుడు దీని ఒక వస్త్రంలో కలుపు పెట్టుకొని మన దీని మీద కూర్చుంటే ఎంత అమోఘమైన అంటే అంత అమోఘమైనది. చూడండి, ఇది ఇది నబదాప వచ్చారు. ఇప్పుడు చాలా యొక్క ఫాస్ట్ కాలం కనుక టకటక్ చేయలేకపోతున్నాం. ఈ మంచి దానిలో ఇసునగారు ఒకటి వేరే అవి చేసి ఎవరు చక్కిన వాళ్ళ ఇళ్ళలో తయారు చేసుకొని ఇక నుంచి అయినా అమోఘమైన యొక్క ఈ విషయాన్ని అందరూ పరిణామంలోకి చేసి ప్రతి ఒక్క అధికారులు కానీ అనధికారులు కానీ ఈ యొక్క భూమి మీద ఉన్న కృత్రిమమైన ఒక వస్తువులను తయారు చేసుకోవడానికి ముందు తయారు చేసి ప్రతి వ్యక్తికి చేయూతనివ్వాలి. ఎప్పుడైతే చేయూతను ఇస్తారో అప్పుడే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. దానికి అందరూ నడుము కట్టడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు ఆయుర్వేదం వైపు మళ్ళాలే. ఈ యొక్క సుట్ట కుదురును కానీ, తల సమస్యల విషయంలో కానీ, సంతాన సమస్యల విషయంలో కానీ, ఏ విషయాన్ని కానీ ప్రతి దానికి నడుము కట్టి మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ సుట్ట కుదురు యొక్క తెలియపరుస్తూ అండి. ఇంతవరకంటే అయిపోయింది సుట్ట కుదురు తయారీ విధానం. ఆ మటన్ దాదాపు 2 గంటల వరకు ఇది సుట్ట కుదురు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని ఇంకా మంచిగా చేద్దాం. ఈ సుట్ట కుదురు వల్ల అనేక విధములుగా మన శరీరంలో పైల్స్ సమస్య కానీ, తల సమస్య కానీ, ఏదైనా కానీ ఉండొచ్చు. ఇది ఏ విధంగా ఎవరైతే కుండలలో కానీ, తొట్లలో కానీ, మూకుల్లో కానీ వండుకున్న వాళ్ళకు అది తొల్లకుండా దీని మీద వేసి దీని మీద వేయడం వల్ల ఈ యొక్క పచ్చదనం ఆ యొక్క కుండలకు ఇంకి అందులో నుంచి ఔషధ గుణాలు ఆ పదార్థాలకు ఎంతో ఒకదానికి సోకి ఆ తీసుకున్న పదార్థాలు మన శరీరం మీద చెడుగా కాకుండా మంచిగా ప్రభావితం చెందుతుంది. ఇది ఒక విధానం. అంతేకాకుండా ఎవరైతే ఎంతమంది ఉంటారో అంతమంది ఏం చేయాలంటే ఇలా చేసుకోవాలి. చూడండి, కొబ్బరికాయ ఉంటే పడకరండి. ఈ విధంగా చేసుకొని అందరు పరుపుల్లాగా ఉండొద్దు, ఇట్లా కూర్చోవాలిగా. ఇవి ఉన్నాయి. దీనివల్ల ఎంత అమోఘమైనంటే ఇది ప్లాస్టిక్ కుర్చీ ప్రయత్నం చేయాలి.
నేను చేసి అటు ఇటు తొలకుండా చేయడానికి మరియు దీన్ని ఈ విధంగా వేసుకొని కూర్చోవడానికి ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇది ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి ఇంట్లో ఈ ఫ్యాన్ గాలి సొంత చేయంగా శ్రేష్టమైన ఒక ఫ్యాన్ గాలి పోగొట్టుకున్నారు. ఈ యొక్క చిటుకుడు పుల్లను కూడా పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే పోగొట్టుకున్నారో మనం పక్క ప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తాటి చెట్టు ఉన్న వాళ్ళు ప్రతిదీ కూడా ఈ విధంగా ఉపయోగించుకోవాలి. చివరికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పక్కలో కూడా ఏదైనా కానీ ఖచ్చితంగా మటన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి మన యొక్క శరీరం కానీ మనది కూడా మంచి సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆశించుకుంటూ నేను చెప్పిన విధంగా చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి. కానీ కష్టించి శ్రమించినప్పుడే మన శరీరం మీద ప్రేరేపింపడం జరిగినప్పుడే మనకెంతో ఒక ఔషధ గుణంలాగా ఉండి మన సప్తధాతుల్లో కలిసి ప్రతిదీ ఒక విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఒకటే ఆయుర్వేద అభిమానులారా, చిన్న చూడండి, ఈ సృష్టిలో 3 రక్తంతో కలిగినాయి జంతువులు, పక్షులు మరియు ఒక మానవ జీవి. ఇంకా చాలా వట్టుకు ఉన్నాయి కానీ మనకు ఎందుకంటే సహజంగా అందరికీ తెలిసిన విషయాన్ని చెప్పుకుంటూ పోతున్నా. ప్రతిదీ ఏదో ఒక జీవి మీద కొన్ని మాంసాహాలు ఉంటాయి, కొన్ని శాకాహారులు ఉంటాయి, కొన్ని మాంస శాకాహాలు 2 కూడా ఉంటాయి. కొన్ని శాకాహారి కానీ మాంసం అంటే మొక్క నుంచి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కానీ తీసుకోకుండా ఓన్లీ గాలితోని ఒక నిమ్ముతోని శ్వాసించే జీవులు కూడా ఉంటాయి. కానీ వాటన్నిటికి కూడా వ్యాధులు వస్తాయి. మనం కూడా ఎందుకు వస్తాయని కొన్ని ఒక అనుభవజ్ఞులు, కొందరి యొక్క ఆలోచనలు, కొందరి యొక్క డౌట్తో ఉంటాయి. ప్రతిదీ కూడా సహజ సిద్ధంగా ఉండవలసినానికే ప్రయత్నం చేస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ ఈ యొక్క ప్రపంచంలో ఎప్పుడైతే మనం ఇతరుల మీద కానీ ఇతర జీవుల మీద కానీ స్వార్థ బుద్ధితో ఏదో ఒకటి సంపాదించడం యొక్క దానితో ఈ యొక్క వాతావరణాన్ని మొత్తం కలుషితం చేయడం వల్ల సహజంగా ఏ పాప పుణ్యం తెలియని వాడు జీవులు కూడా పాడైపోతాయి. అందుకే కొందరు మనం బలవుతూ అంటాం, కొన్ని చేస్తూ అంటాం. ఏమి తెలియని వాళ్ళు, ఏం చేయని వాళ్ళకు ఏం తెలియకుండానే ఆటోమేటిక్గా వాళ్ళ అనారోగ్యాలు క్షీణించిపోతాయి. ఇప్పుడు జరగవలసిన విషయం కూడా అదే. స్త్రీలలో కూడా వాళ్ళకి ఏం తెలియదు, ఆటోమేటిక్గా సహజ సిద్ధంగానే ఆహారం తీసుకుంటూ సహజ సిద్ధంగానే ఉంటారు. కానీ ఏ పదార్థాన్ని తీసుకుంటే మన శరీరం ఈ విధంగా కుంగి కుషించిపోతుంది, ఏ పదార్థం తీసుకుంటే మన శరీరం తిరిగి ప్రేరేపించడం చెందుతుంది వాళ్ళకి అవగాహన రాదు. పాపం రాకనే వాళ్ళు ఎంతవరకు దిగజారుతారంటే పాపం తిరిగి ఎక్కడికి తోయని స్థితులలో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయరండి. నాకు సంతానం లేక ఈ ప్రాణం ఉన్నా లేకున్నా ఈ సమాజంలో అందరూ నన్ను ఈ యొక్క విధంగా ఏలెత్తి పెట్టి చూపిస్తారని కొందరు తప్పించుకుంటూ ఎంతోమంది బాగా ఇబ్బందులు పడుకుంటూ తను కుమిలి తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ అంటారు. ఇతరులతో కానీ తన యొక్క దగ్గర స్నేహ బంధువులతో కానీ వాళ్ళ అమ్మ నాన్నతో కానీ తోడబుట్టిన వాళ్ళతో చెప్పుకుంటూ కుంగి కుషించిపోతూ ఉంటారు. కానీ అది ఎందుకంటే సహజ సిద్ధంగా అది వారు చేసుకునే యొక్క తప్పిదం కాదు, వారి ఏదో పూర్వీకులు చేసిన ఒక తప్పు కాదు. కొందరు చెప్తా అంటారు తల్లిదండ్రులు పాపం చేస్తే ఇప్పుడున్న పిల్లలు జరుగుతుంది. అది ఏందో మరి పాపం చేసినో తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు తప్పించుకుంటూ పోతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా ఎంతో కొంత మనం తప్పిదం చేసినాం. దాదాపు 1920 నుంచి మొదలుకుంటే దాదాపుగా 2024 వరకు తప్పిదం, అంటే 104 సంవత్సరాల నుండి ఇంతవరకు విస్ఫోరణ జరిగింది. ఎలా తప్పిదం జరిగిందంటే ఒక వస్తువును కాక మన మీద ప్రేరేపింపజేసినప్పుడు ఆ వస్తువుతో జరిగే నష్టాలు ఎక్కువ ఉంటాయి. కానీ మనం చూడం, వస్తువుతోనే మనకు ఈ యొక్క ప్రయోజనం ఉన్నదని నమ్ముతూ ఉంటాం. కానీ ఆ వస్తువుతో ఎందుకు చెడు జరుగుతుందో ఆలోచించాం. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి, మన సెల్ ఫోన్ ఉన్నాయి, టచ్ ఫోన్ ఉన్నాయండి. దానితో ఎంత ప్రభావితం చెందుతుంది అంటే మన శరీరానికి తెలియకుండానే ఈ నెట్వర్క్ ఎక్కడో ఉన్నది 100,000 కిలోమీటర్ల నుంచి వాళ్ళు మాట్లాడిన కానీ వాళ్ళ యొక్క ప్రతిబింబం కానీ మనకు కనిపిస్తుందంటే అది ఎంతవరకు దాని యొక్క వైరస్ మన ఎంతవరకు ప్రభావితం చెందుతుంది, దాన్ని చెందడం వల్ల మనం ఎంత కోల్పోతున్నాం. కానీ అది చూడము, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ మాటలు చూస్తున్నాం, వాళ్ళ మనసును చూస్తలేమా. అదేవిధంగా మన ఇంటిలో కానీ మన శరీరం మీద పడి చూడండి కట్టుబాట్లు ఉంటాయి, ముత్తుక దుస్తులు ఉంటాయి. నా చిన్నతనంలో దాదాపుగా మాకు ఒకటి నెక్కర్ ఉండేది, అంటే చిన్న లాగు ఉండేది, పైన ఒక అంగి ఉండేది.
దాన్ని బుసోటో ఇవి అంటారండి. అది ఒక్కటే వేసుకునేది. అదేంటిది ముత్తుక గుడ్డ. అది వేసుకున్నాక ఈ నెక్కర్ వేసుకున్నాక ఆటోమేటిక్గా ఎంత పని చేసినా ఏం చేసినా ఎలాంటి అలసట రాకపోయేది ఆ వ్యక్తులకు. అవి తుడిచిపెట్టి సిల్క్ వస్తువులు వచ్చినాయి. ఎప్పుడైతే సిల్క్ వస్తువులు వచ్చినాయో అప్పుడే మన శరీరం దాదాపుగా 100లో ఒక 40% కోల్పోయినాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఇంటిలో ఎప్పుడైతే రైతాంగం తన ఇంట్లో సర్వస్వం ఉండే పసుపు ఉండేది చూడండి, పసుపు ఉండే, ఉప్పును కూడా సముద్రం ఒడ్డుకు కానీ నీటి ఒడ్డుకు ఉండే వాళ్ళు రైతుల కాడ ఉప్పు ఉండే, చిరుధాన్యాలు ఉండే, అంతేకాకుండా కారము ఉండే, కొన్ని వస్తువులు కూడా వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు. కానీ ప్రతి వస్తువుకు ప్రతి దాని మీద ఈ రైతాంగం కాడ పడిన వస్తువు అన్నీ బయటికి ఎప్పుడు అమ్మిండో, ప్రతి వస్తువుకి మళ్ళీ రైతు కూడా ప్రతిదానికి బయటికి వెళ్ళిండో అప్పుడే ఎక్కువ మన శరీరం, మన యొక్క అవయవాలు కానీ మన శరీరం మీద వ్యాధులకు ఎక్కువ దిగజారినాం. అంటే మన కాడ ఉన్నప్పుడు అన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే బయట నుంచి వచ్చి మన శరీరం మీద కానీ మన ఇంట్లో కానీ మన శరీరంలో ప్రవేశపెట్టినామో అది ఎంతవరకు అంటే 100% వరకు కలుషితమవుతాయి. అలాంటి కలుషిత పదార్థాలు తినకుండా ప్లాస్టిక్ వస్తువును మన దరికి చేరొద్దండి. ఏదో నిత్యావసర వస్తువులలో ఉన్నప్పుడే, ఏది లేదు నాన్న అన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయాలి. మనలో ఎక్కువ శాతము స్టీల్ మీద, ప్లాస్టిక్ మీద, రాతెన్ని మీద వాటికి ప్రయత్నం చేస్తున్నాం. కంచు ఇత్తడి పదార్థాలలో నీళ్లు నిల్వ చేసుకోవడానికి, వంట మార్గానికి, అంతేకాకుండా మట్టి కుండల్లాగా మట్టిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి. మనం నిత్యం పండుకున్నప్పుడు దాదాపుగా 24 గంటల సమయంలో రాత్రి 8 గంటల నుంచి మొదలుకుంటే ఉదయం 8 గంటలకు 6 గంటలకు మనం నిద్రిస్తాం. అంటే ఎంత అండి? 8 అంటే ఒక 4 గంటలు అంటే 10 గంటలు 8 గంటలు ఉంటాయి కదా. ఆ సమయంలో బెడ్ల మీద కవర్ ఉంటే బెడ్ కొత్తగా సీల్గా ఉండాలని అట్లనే ఉంచుతూ ఉంటారు. ఇద్దరు భార్యాభర్తలు కానీ ఇంటి యజమాని గొడవ పెట్టుకుంటారు, బెడ్ ఖరాబ్ అయితే కవర్ తీయద్దండి, కవర్ ప్లాస్టిక్ తీసేయాలి. ప్లాస్టిక్ సంబంధించిన సాపలు, చిరు సాపలు అవి తీసేయాలి. నీకు ఏది లేకున్నా నూలు వస్త్రములో ముత్తుకై బట్టలు ఆ యొక్క వస్త్రాలు వేసుకొని పండుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్లాస్టిక్ని నీకు దరికి చేరొద్దండి. ప్రతి వస్తువు కానీ నువ్వు ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళినా కానీ ఏది తీసుకొచ్చినా కానీ నీ దగ్గరికి పట్టుకొచ్చి తన యొక్క ఉపయోగించుకోవడానికి ఉపయోగించొద్దు. అంతేకాకుండా స్త్రీలకు చెప్తారు మరీ ఎవరికైనా కానీ మన చిరుధాన్యాలు కానీ మన యొక్క వంటకాలలో ఇడ్లీ కానీ, బోండా కానీ, దోశ కానీ అది దూరం పెట్టండి. మరి పదే చెప్పుకుంటూ మన ధాన్యంలో దేనికి దానే అదే ముడి ఇప్పకుండా అటనే జావలాగనన్నా లేక ఆహారం లాగనన్నా రొట్టెలాగనన్నా చేసుకొని ఆహారంగా తీసుకుంటే ఖచ్చితంగా మన శరీరంలో ఎక్కువ శాతం ఎలాంటి ప్రోటీన్స్ పోకుండా మన శరీరమే ప్రేరేపింపజాగి అధికంగా ఎక్కువ అందులో ఉండవలసిన యొక్క ఎలిమెంట్స్ మన మీద ప్రభావితం చెంది మనకు 100% దానికి మన శరీరానికి సపోర్ట్ చేస్తాయి. ఇది ఫస్ట్. ఇవన్నీ మనం పాటించగానే సర్వస్వం కోల్పోయినాం. ఇప్పటికైనా జరిగిపోయేది ఏం లేదు, జరిగింది జరగపోయి వచ్చే దాని గురించి మనం చేస్తున్న దాని గురించి మనం ఆలోచించడానికి ఈ యావత్ ప్రపంచ లోకంలో అందరూ కూడా ఆయుర్వేదం వైపే మలుతారని, ఇంకా అతి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి కూరగాయను ఎవరి మార్కెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కానీ చిటికెడు పసుపు ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టినా కానీ వంటకాన్ని మొదలు పెట్టాలి. అంతేకాకుండా మాంసకృతులు దూరంగా అండి. ఈ యొక్క సంతానం గురించి కానీ, ఒక శుక్రకణాల గురించి కానీ, వెన్నుపూస గురించి కానీ ఉంటారు చూడండి. ఖచ్చితంగా ఎంతో ఒక సమయంలో మీ తప్పిదం తప్పితే తీసుకోరు. కానీ మాంసం కూతులకు ప్రత్యేకంగా ఈ యొక్క కోడి మాంసం కావాలి, ఒక ఏడ మాంసం కావాలి, జంతువుల మాంసం కావాలి, ఇంకా ఇది కావాలని ఆ యొక్క కోరికలు దూరం అండి. చిన్న చూడండి ఎంతవరకు దిగజారినామంటే, ఇదే తాటి చెట్టు ఉంది కదండి, తాటి చెట్టుతో ఎన్ని ప్రయోగాలు ఉన్నాయి. తాటి బెల్లము, తాటి సత్తు, తాటి నూనె, తాటితోనే ఇన్ని ఉన్నాయి. కానీ ఏ మనిషి ఎవరన్నా కానీ ఎవరో ఒకరు తన యొక్క వృద్ధాప్యంలో లేకపోతే తన యొక్క జీవనోపాధికి కొద్ది మాత్రమే తాటి బెల్లంకి వేసారు. కానీ ప్రతి ఒక్కరు ఏం చేశారండి, గబగబ తాటి చెట్లు ఎక్కి తన జీవనోపాధి గడపడానికి తాటి కళ్ళను గీసి ఏది కళ్ళు కానీ మత్తు పానీయాలు సారా కానీ తాగని మనుషులకు తాగు
తాగని ఒక మత్తుపాని ప్రపంచంలాగా చేశారు మనల్ని. ఎంతవరకు దిగజారినమంటే కొందరి యొక్క పెత్తనం చలాయించుకోవడానికి మనకు ఆదాయం రావాలని ప్రతి ఊళ్ళో ఒక చిన్న ఊళ్ళో 400 కడప ఉన్నదనుకోండి, మా ఊరే ఉన్నదనుకోండి, ఒక 400-200 కడప ఉంటే సార దుకాణాలు 4 ఉన్నాయి, బ్రాండ్ షాపులు 4 ఉన్నాయి, ఇక కళ్ళు దుకాణాలు 4 ఉన్నాయి. అంటే కళ్ళు దుకాణాలు ఈ గీత కార్మికులు ఉపయోగిస్తారు, ఓకే. మరి సార దుకాణాలు ఎందుకు ఉంటాయండి? ఇది ఎవరు పట్టించుకోరు. ఏంటంటే కళ్ళకు కనిపిస్తలేదు, ఏదో చెప్తారు. ప్రాణాన్ని కాపాడే ప్రాణానికి ఎత్తిపెట్టే చిన్న వైద్యులు, చిన్న వాటిను కొందరు పెత్తనాదారులు, కొందరు వాళ్ళు అణిగి తొక్కేస్తారు. కానీ ప్రాణాన్ని దోచిపుచ్చడానికి, ప్రాణాన్ని గాలిలో కలిపే ఒక దుకాణాలకు ఎవరు చూస్తలేరు, చూసి అడగబోతుంది. మరి కారణం ఏంది? మరి అంత దేనికి పోతుంది? ఎంతవరకు ఎవరు దిగజారుతున్నారు? మనమే. మనలో చైతన్యం వచ్చి మనలో చెడు ముద్రగా ఉన్నదాన్ని పక్కకు మార్చినప్పుడు ఎన్ని 100 దుకాణాలు ఉంటే నువ్వు అక్కడికి ఎందుకు ఉపయోగపోతావు? నువ్వు ఎందుకు పోతావు? ఎందుకంటే మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా, భార్యాభర్త సుఖ సంతోషాలలో ఈ సంతాన సాఫల్యంలో ఎక్కువ శాతం మత్తు పానీయాలు తీర్చుకుంటే పురుషుడు దేన్ని పనికి రాకుండా పోతున్నారు. అతడు మత్తు తాగి, కళ్ళు తాగి, సార తాగి, ఇంకా ఇతడు బ్రాండీ విస్కీలు తాగి అతని శరీరంలో ఏముంటుందండి? శుక్రకణాల్లో ఏం మాత్రం చిక్కదనం రాక పలసరి నీళ్ళలాగానే వచ్చి అందులో శుక్రకణాలే ఉండవు. వాడిని టెస్టింగ్ చేస్తే కనీసం ఈ అబ్బాయి పురుషుడా, ఇది ఎందుకు పనికిరాని మనిషిలాగా అవుతారు. స్త్రీకి వచ్చిన వ్యాధులు వచ్చి అందులో ఉండి గర్భసంచి మొత్తం అతకపోయి ఎలాంటి ఆమెకు ప్రేరేపింపడం జరగకుండా ఎలాంటి సంతానం లేకుండా అవుతుంది. అంతవరకు ఇది ఎక్కువ. ఇందులో ఒక భాగం మత్తుపానీయాలే. ఈ మత్తుపానీయాల విభాగం నేను చాలా చెప్పుకుంటూ పోయినా దానికి ఎవరు నడుంగట్లేదు. ఇప్పుడే నడుంగట్టడానికి మత్తు పానీయాలను దూరం చేయండి. నేను మొదటి టాపాలు చెప్పి మత్తు పానీయాలు మనకు రావాల్సిన మత్తు పానీయాలతోనే ఏదో ఇద్దరికే ఇన్ని నేను చెప్పిన విధాలుగా ఇన్ని రకాలుగా మన శరీరమే అనుకూలించినప్పుడు మన శరీరమే కలుషితమైన పదార్థాలు తీసుకొని ఎంతో అంత బతుకుదాం అన్నప్పుడు మధ్యలో మత్తు పానీయం వస్తుంది. ఇక మత్తు పానీయం తాగిన వానికి మన సంతానం గురించి కానీ మనకి ఎన్ని తీర్ల మన శరీర నష్టము, ఆర్థిక నష్టము, మనిషి తృప్తి ఉండదు. అలాంటివి కూడా అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఇందులో స్త్రీ ఎప్పుడైతే ముందు పాత్రలాగా ముందు బాధ్యత చేస్తుందో సమాజం మార్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు కానీ, కొన్ని ఆదేశాలు కానీ, కొన్ని కూడా నడుము కట్టి ఈ మత్తు పైన దూరం చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఈ యావత్తులో ఉన్న ఆయుర్వేదం కూడా 100% వర్ధిల్లడానికి కూడా ముందడుగు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ సమాజంలో మార్పు వస్తుంది, స్పందన వస్తుంది. ఈ మధ్యమ ఛానల్ గురించి కానీ గొప్ప మేధాశక్తి గల, మేధా సంపత్యం గల ఆయుర్వేద మహర్షుల నుంచి కానీ అందరిలో కొంచెం ప్రేరణ వస్తుంది. ఇంకా మారుదాం, ఆయుర్వేదం వైపు మారుదాం, ఇక నుంచి రసాయనాలు దూరం చేద్దాం, కృత్రిమంగా తయారైన పంటల నుంచి వచ్చిన పంటలనే మనకి తిని బతకడానికి ప్రయత్నం చేద్దామని అందరూ సాధ్యమైనంత వరకు నడుము కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నడుము కట్టించి ఈ యావత్ ప్రపంచ లోకంలో అందరినీ ఆయుర్వేదం వైపు మళ్ళిస్తారని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.